ఈ ఈ సైబర్ సెక్యూరిటీ అనగానే మనకి మెయిన్ గా ఏం తెలియాలంటే, ఇప్పుడు సీలో చిన్న ప్రోగ్రామ్ రాయమన్నారు అనుకోండి. ఇప్పుడు భరత్ అనేసి, భరత్ నాకు ఓన్లీ చిన్న ప్రోగ్రామ్ రాయి, ఏం లేదు, నేను స్క్రీన్ మీద ఏం కనపడాలంటే అలో భరత్ అని కనపడాలనగానే తనకు తెలుసు అనమాట. ఎందుకు? ఇంజనీరింగ్ లోనో లేకపోతే చిన్న కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేర్చుకొని ఉంటాడు. ప్రింట్ ఎఫ్ అని వాడితే ఎలాగో, ప్రింట్ ఎఫ్ అనో లేకపోతే నార్మల్ గా అయినా ఎలా ప్రింట్ చేయొచ్చు నా పేరుని అనేది నేర్చుకొని ఉంటాడు. అలాగే ఒక సైబర్ సెక్యూరిటీ అనగానే మనకేం తెలియాలంటే రెండు విధాలుగా తెలియాలి. సైబర్ సెక్యూరిటీలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి, ఎవరు కూడా మనల్ని అటాక్ చేయకుండా ఉండటానికి చేసే యాక్షనే సైబర్ సెక్యూరిటీ. ఎవరికి మనం మనల్ని, ఇప్పుడు మనం సెక్యూరిటీ పెట్టలేదు అంటే ఏంటి? ఒక అనాథరైజ్డ్ పర్సన్ మనకి కావాల్సిన వాళ్ళే కాకుండా ఒక అనాథరైజ్డ్ పర్సన్ వచ్చి ఏదన్నా చేస్తాడు మనల్ని అని చెప్పే దాంట్లో నుంచి వచ్చేదే ఇది. అంటే ఒక పని చేయాలి అంటే మనం కొంతమందిని పిలిచామో వాళ్ళు మాత్రమే చేయాలి. వాళ్ళని చెక్ చేసుకుంటే, అంటే మనం పిలిచిన వాళ్ళే వచ్చారా, ఎవరన్నా ఎక్స్ట్రా వచ్చారా అనేది ఎలా తెలుస్తుంది? మనకైనా ఏదన్నా చెక్ ఉందనుకోండి, అది తెలుస్తుంది. అంటే ఒక మనిషిని మనం పెట్టేసి భోజనాల దగ్గర చూడు లైన్ లో ఎంతమంది వచ్చారో, ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కాకుండా ఎవరన్నా వచ్చారేమో చూడు. మనం ఎందుకంటే కరెక్ట్ గా మనం వంట చేపించాము, ముందర మనం తెలిసిన వాళ్ళు ఎవరన్నా అనాథరైజ్డ్ పర్సన్ వస్తే నుంచోబెట్టు, కొంచెంసేపు ఉన్న తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి మిగిలితే పెడదాము అన్నట్టుగా ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అది ఒకటి. ఒక మెథడ్ ఏంది, మాన్యువల్ గా చెక్ చేస్తున్నావు. అలా మాన్యువల్ గా చెక్ చేయకుండా నువ్వు ఆటోమేటిక్ గా ఒక ప్రోగ్రామ్ ద్వారా చెక్ చేయాలంటే ఏం తెలియాలి? మనం ఎంతమందికి యాక్సెస్ ఇచ్చాం ఇది అని తెలియాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కడికి ఒక లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం ఎంటర్ చేసే ప్రతి యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఒక రకమైన సెక్యూరిటీయే, అది కూడా ఒక ప్రాపర్టీయే. ఎప్పుడైనా చూడండి, మీరు పాస్వర్డ్ ఉంది, పాస్వర్డ్ ఎప్పుడు కూడా ఇండియన్ క్యారెక్టర్ లో ఉంటుందా లేదా? అంటే నువ్వు ఎనేబుల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ ఎవరు ఏ కంపెనీ డెవలప్ చేసినా, అది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనుకోండి, మీకు టీసీఎస్ దగ్గర ప్రాజెక్ట్ ఉంది, ఇప్రో దగ్గర ఉంది, ఇన్ఫోసిస్ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర కూడా ప్రాజెక్ట్ ఉంది. అదే జీమెయిల్లో కానీ, ఫేస్బుక్ లో కానీ, లింక్డ్ఇన్ లో కానీ ఏ అకౌంట్ లోకి వెళ్ళినా సరే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టేటప్పుడు ప్రతిసారి కూడా ఇండియన్ క్యారెక్టర్సే వస్తాయి. అంటే ఏంది? ఇండియన్ క్యారెక్టర్ ఉందంటే ఏంది? డేటాని డిస్క్లోజ్ చేయకుండా మనం కాపాడుతున్నాం. ఆ ప్రాపర్టీనే మనం కాన్ఫిడెన్షియాలిటీ ప్రాపర్టీ అంటాం. అట్లాగే ఒక డేటాని ఉండట్టుగా కాకుండా ఆ డేటా కానీ కొంచెం మాడిఫై అయితే నాకు అలర్ట్ ఇవ్వని చెబుతాం. నా పాస్వర్డ్ చేంజ్ అవుతున్నా సరే, లేదా నా ట్రాన్సాక్షన్ ఎవరన్నా చేస్తున్నప్పుడైనా సరే నాకు ఒక ఇండికేషన్ ఇవ్వు అంటే ఏంటి? నా క్రెడిట్ కార్డ్ నెంబరు, నా ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేసి, నా సివివి ఎంటర్ చేసినా కూడా ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయకు, నాకు ఒక ఓటీపీ ఇవ్వు అంటాం. అంటే నీకు ఒక సింగిల్ లాగిన్ అని ఉండిద్ది, మల్టీ లాగిన్ అని ఉండిద్ది. ఇలా లాగిన్ పాస్వర్డ్ ఇచ్చేదాన్ని అథెంటికేషన్ ప్రాపర్టీ కోసం వాడుకుంటావు. ఎప్పుడైతే డిస్క్లోజ్ చేయకుండా ఉండేదాన్ని, తెలుసో తెలియకో ఆల్రెడీ అందరం కూడా సెక్యూరిటీలోనే ఉన్నాం. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఈ ప్రాపర్టీస్ చెప్పి నేను మిమ్మల్ని మెల్లిగా సబ్జెక్ట్ లో తీసుకెళ్తాను. ఓకే, తెలుసో తెలియకో కాన్ఫిడెన్షియాలిటీ అంటే అందరికీ తెలుసు. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంది? కనపడకుండా చేసే యాక్షన్. ప్రతిరోజు మీరు సిస్టమ్ లో పాస్వర్డ్ కనపడకుండానే చేస్తారు. ఏ క్యారెక్టర్ కొడుతున్నాం అది ఎవరికి మీరు ఎంతో స్లోగా కొడితే, మీరు క్లిక్ చేస్తే గానీ అది కనపడదు. సో అట్లాగే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు అక్కడ కాన్ఫిడెన్షియాలిటీ మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకో ప్రాపర్టీ అవైలబిలిటీ అన్నాను. అవైలబిలిటీ అనగానే ఏంది? ఈ రోజు నేను 7:30కి మీకు అవైలబుల్ గా ఉంటాను అన్నాను. మీరందరూ 7:30కి జాయిన్ అయిపోయారు, కానీ నేను 7:30కి జాయిన్ అవ్వలేకపోయాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అవైలబిలిటీగా ఏమి లేకపోతే నేను జాయిన్ అవ్వలేను. నన్ను ఎవరన్నా అవైలబుల్ గా లేకుండా చెయ్యాలి మీకు అంటే ఏం చేయాలి? మన అందరమే ఒక టీమ్ మీటింగ్ ద్వారా జాయిన్ అయ్యాము. టీమ్ మీటింగ్ ద్వారా జాయిన్ అయ్యామంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారానే జాయిన్ అయ్యాము అందరమే. అంటే నేనుండే ఏరియాలో కంప్లీట్ నెట్వర్క్ ని, అంటే ఏ నెట్వర్క్ అయినా ఉన్నాయి, అది నేను వాడే వైఫై అవ్వచ్చు,
లేకపోతే ల్యాండ్ కేబుల్ అవ్వచ్చు, లేకపోతే నేను నాకున్న మొబైల్ డేటాలు అవ్వచ్చు. ఇవి లేకుండా చేస్తే నేను మీకు అవైలబుల్ గా లేకుండా వాళ్ళు చేయగలుగుతారు. అది అవైలబిలిటీ లేకుండా చేస్తామంటే. అవైలబుల్ గా ఉండటమంటే ఏంటి? అనుకున్న టయానికి అనుకున్నట్టుగా అవైలబుల్ గా ఉన్నాను అని. ఆ ప్రాపర్టీ కూడా చాలా ఇంపార్టెంట్, అవైలబిలిటీ అనేది. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్షియాలిటీ చెప్పాను, అవైలబిలిటీ చెప్పాను. అథెంటికేషన్ అంటే మీ యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని మీరు ఇస్తున్నారు చూసారా, అది అథెంటికేషన్ ప్రాపర్టీ. ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఇంటిగ్రిటీ ప్రాపర్టీ అంటాం. ఇంటిగ్రిటీ ప్రాపర్టీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రిటీ ప్రాపర్టీ ఏం చెబుతుందంటే, మీ కంపెనీలో మీరు ఒక ఫైల్ ఏదో డెవలప్ చేశారు, ఆ లైన్ 10 లైన్స్ రాశారు ఈరోజు. ఆ 10 లైన్స్ మీరు రాసిన కోడ్ ఆ 10 లైన్స్ గా ఉంటే మాత్రమే నువ్వు ఈ ప్రోడక్ట్ పనిచేయి. 10 లైన్స్ లో చిన్న చేంజ్ వచ్చినా సరే నా నోటిఫికేషన్ ఇయ్యి అంటే అది నథింగ్ బట్ ఏ ఇంటిగ్రిటీ ప్రాపర్టీ. మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు వినే ఉంటారు, బూటింగ్, సెక్యూర్ బూట్ అనే పదం మీరు వింటారు. ఇప్పుడు 2025లో ఏ ప్రోడక్ట్ మీద మీరు పనిచేస్తున్నా సరే మనం మాట్లాడదాము. సెక్యూర్ బూట్ అనే పదం మేము వినలేదన్నా అంటే ఇంకా మీరు యూరోప్ లో కానీ యుఎస్ లో కానీ లేదా ఏ గవర్నమెంట్ ప్రాజెక్టులో లింక్ అయిన ప్రాజెక్టులు చేయట్లేదనే చూతాను. అట్లీస్ట్ మీరు ఎక్కడైనా వింటారంటే, మీరు ఎప్పుడైనా సరే మీ లైఫ్ లో ఎప్పుడైనా సరే మీరు ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్నా సరే కరెంట్లీ ఇప్పుడు ప్రజెంట్ 1.5 year నుంచి మీకు సెక్యూర్ బూట్ ఎనేబుల్ లో ఉండాలా డిజేబుల్ లో ఉండాలా అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఆ పదం మీరు కంపల్సరీగా వింటారన్నమాట, సెక్యూర్ బూట్ అనే పదం. సో దాన్ని దేంతో చెక్ చేస్తారు అంటే ఆ ఇంటిగ్రిటీ ప్రాపర్టీతోనే చెక్ చేస్తారు. అంటే ఏంటి, మనం ఈ రోజు 10 లైన్స్ రాస్తే మనం పనిచేసేది విధానము ఆ 10 లైన్స్ చేస్తున్నామా లేదా ఈ 10 లైన్స్ లో ఏదన్నా లైన్ మాడిఫై అయిపోయిందా. ఇప్పుడు మనం ఎవరికన్నా 1,00,000 రూపాయలు పంపిస్తున్నామంటే 1,00,000 రూపాయలే వెళ్ళినాయా, 1,00,000 రూపాయల్లో ఏదన్నా మ్యానిపులేషన్ జరిగిందా, ఆ ప్రాపర్టీనే ఇంటిగ్రిటీ ప్రాపర్టీ అంటాం. ఇప్పుడు మీకు 4 ప్రాపర్టీలు అయిపోయినాయి: కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, అథెంటికేషన్. సో 5వ ప్రాపర్టీ ఏంటంటే రిప్యుడియేషన్ అంటాం అనమాట. రిప్యుడియేషన్ ప్రాపర్టీ అంటే ఏంటంటే మీ ప్రాజెక్ట్లో మీరు టెస్ట్ చేస్తూ ఉండగా వచ్చేసి ఆ టెస్టింగ్ ని ఎవరైనా మాడిఫై చేశారనుకోండి, టెస్ట్ కేసుని ఎవరైనా మాడిఫై చేశారనుకోండి, మీరు ఎప్పుడైనా చూడండి టెస్టర్స్ దగ్గర ఎప్పుడు కూడా పాపం వాళ్ళు రిగర్షన్ పెట్టుకునేటప్పుడు డూ నాట్ డిస్టర్బ్ ది సెటప్ అని ఏదో ఒకటి రాస్తారు, లేదా మెయిల్ రాస్తారు అందరికి, నేను ఇది రిగర్షన్ పెట్టి ఇంటికి వెళ్తున్నాను, ఎవరు ఈ సిస్టమ్ని షట్ డౌన్ చేయొద్దు అని. కానీ పాపం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చిన 1/2 hour లో అది కానీ ఎవరైనా షట్ డౌన్ చేశారనుకో, అక్కడ 20 hours ని మనం 10 hours 12 hours ఎఫర్ట్ ని మనం డ్యామేజ్ చేస్తున్నట్టు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ పీసెస్ ని కానీ ఎక్కడన్నా ఎంటర్ అవుతుంటే అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ చేస్తాం ఎవిడెన్స్ కోసం. అదే కాదు, మనం ఎక్కడికైనా సరే ఒక అపార్ట్మెంట్కి వెళ్ళినా ఒక ఇంటికి వెళ్ళినా ఇప్పుడు ఇళ్ళ దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం. ఎందుకు? ఎవరైనా సరే చెప్పండి. సో మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా? స్క్రీన్ ఇంకా షేర్ చేయలేదు. ఫస్ట్ ప్రాపర్టీ చెప్పి తర్వాత షేర్ చేస్తాను, వాళ్ళకి ఈజీగా ఉండద్ది ఇది. సో ఈ రికార్డింగ్ చేసే ప్రాపర్టీ ఉంది చూసారా, రికార్డింగ్ చేసే ప్రాపర్టీనే మనం ఎవిడెన్స్ అంటాం. ఇప్పుడు మోహన్ కూడా నన్ను అడిగాడు రికార్డ్ చేయనా అని. అదేంది, నా వాయిస్ అంతే, నేను చెప్పింది ప్రతిది కూడా మీకు వినపడతానే ఉండేది. అది ఎందుకు కావాలంటే రేపటి రోజు నేను అలా చెప్పలేదు కదా ఆ ప్రాపర్టీ అంటే మీరు దాన్ని ప్రూఫ్ గా చూపిస్తారన్నమాట. ఈ ప్రూఫ్స్ కూడా కొన్నిసార్లు మనం చేసే ప్రాజెక్ట్ లో కలెక్ట్ చేయాలి. ఆ ప్రాపర్టీ నథింగ్ బట్టే రిప్యుడియేషన్ ప్రాపర్టీ అనమాట. అకౌంటబిలిటీ అంటారు, రిప్యుడియేషన్ అంటారు. ఈ ప్రాపర్టీనే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో లాస్ట్ ప్రాపర్టీ ఒకటి ఉంటుంది, ఆథరైజేషన్ ప్రాపర్టీ. ఆథరైజేషన్ ప్రాపర్టీ అంటేనే ఎప్పుడైతే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నామో మనల్ని ఒకళ్ళు ఆథరైజ్ చేస్తారు. అంటే మన కంపెనీలో అనుకోండి, మన కంపెనీలో ఉండే సర్వర్ ఆథరైజ్ చేస్తుంది మనల్ని. అవును, ఈ ఎంప్లాయీ నెంబరు ఈ పాస్వర్డ్ నా సిస్టంలో మ్యాచ్ అయ్యి అలౌ చేయి, గేట్ ఓపెన్ చేయి. ఓకే, ఈ ఐడి కార్డు సీరియల్ నెంబర్ మా దాంట్లో ఉంది, అలౌ చేయి అంటే ఒకళ్ళు ఆథరైజ్ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు మీరు అందరూ మ్యారేజ్ అయిన వాళ్ళు అనుకోండి, మీ పిల్లవాడు మీ ఫోన్ వాడుతుంటే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది,
ఎస్ ఆర్ నో అని. మీ వాడు ఏదో టక్కన హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ లేకపోతే ఏదో ఓపెన్ చేశాడు అనుకోండి, మీ పర్మిషన్ అడుగుతుంది. వాడు ఇంటెలిజెంట్ అయ్యి 20 years ఏజ్ పెట్టుకుంటే రాదు నోటిఫికేషన్. కరెక్ట్ ఏజ్ పెడితే బిలో 12 years లోపు ఎప్పుడైనా సరే ఇంటర్నెట్ లోకి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు, అది కూడా ఎందువల్ల వచ్చిందని చెప్పాను, అది ఒక లా, ఒక రెగ్యులేషన్. ఆ రెగ్యులేషన్ అనేది ఏజ్ కరెక్ట్ గా పెట్టినప్పుడు పిల్లవాడు కానీ యూట్యూబ్ లోకి వెళ్ళి ఏదన్నా చెత్త వీడియోలు చూసినప్పుడు గవర్నమెంట్ బాధ్యత కూడా, పేరెంట్ వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, నాకు నోటిఫికేషన్ రాకుండానే అలౌ చేస్తున్నారు అని. నోటిఫికేషన్ వచ్చి ఎవరో ఒకరు పర్మిషన్ ఇవ్వాలి పిల్లాడికి, ఓకే నువ్వు క్యారీ ఆన్, నువ్వు చూడు అని. కరెక్ట్ సెట్టింగ్స్ వాడుకుంటే కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. మనం డిజేబుల్ చేసుకుంటే ఇంకేం చెప్పలేను, నోటిఫికేషన్ చేసుకుంటే. ఆ ప్రాపర్టీనే ఆథరైజేషన్ ప్రాపర్టీ అంటాను. ఇప్పుడు ఈ ప్రపంచంలో రోజుకు కొన్ని వందల అటాక్లు జరిగినా సరే నేను చెప్పిన ఈ 6 ప్రాపర్టీస్ మీదే జరుగుతాయి. ఒకటి, అథెంటికేషన్ ఫెయిల్ అవ్వచ్చు. రెండోది, కాన్ఫిడెన్షియాలిటీ దోసుకోవచ్చు, ఇంటిగ్రిటీ పాడు చేయొచ్చు, అవైలబిలిటీ లేకుండా చేయొచ్చు, రిప్యుడియేషన్ ఎవిడెన్స్ ని ధ్వంసం చేయొచ్చు, ఆథరైజేషన్ బైపాస్ చేయొచ్చు. ఈ 6 ప్రాపర్టీస్ కానీ మీ బ్రెయిన్ లో ఉంటే మనం చేసే ప్రతి ప్రాజెక్టుకి ప్రాపర్టీస్ ముందలు ఉండాలి. ప్రాపర్టీస్ ఉన్న తర్వాత ఏ ప్రాపర్టీ పోతే ఏం జరిగిద్దన్నా అని మీరు అడిగితే నన్ను, ఒక ప్రాపర్టీ పోతే ఏంటంటే ఒక అటాక్ జరిగితే ఏ కంపెనీకి అయినా సరే పోతే డబ్బులు పోతాయి, లేదా ఆ ప్రోడక్ట్ పని చేయకుండా పోయిద్ది. ఆ అటాక్ కానీ జరిగితే మనిషి అయినా చచ్చిపోవచ్చు, ఒకవేళ మనిషి చచ్చిపోవచ్చు, లేదా ఇంజురీస్ అవ్వచ్చు. అందుకే దాన్ని సేఫ్టీ ఇంపాక్ట్ అంటాము. నాలుగోది ఏంటంటే ప్రైవసీ అనేది కోల్పోవచ్చు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ డేటా కానీ, వాళ్ళ రిలేటివ్స్ డేటా కానీ, లేదా ఆ కంపెనీ యొక్క డేటా కానీ, ఆ కంట్రీ యొక్క డేటా కానీ. అందుకే ఎక్కువగా అటాక్స్ ఎక్కడ జరుగుతాయి? అటాక్స్ అన్ని ఎవరిని టార్గెట్ చేస్తారు? ఒక గవర్నమెంట్ ఇండస్ట్రీనైనా టార్గెట్ చేస్తాయి, ఒక రైల్వేనైనా టార్గెట్ చేస్తాయి, ఒక ఏరోస్పేస్ నైనా టార్గెట్ చేస్తాయి, లేదా ఒక ఆటోమోటివ్ నైనా టార్గెట్ చేస్తాయి. అంటే ఒక అటాక్ జరిగితే నష్టం అనేది ఈ విధంగా జరిగిద్ది అన్న. మరి అటాక్ జరుగుతానికి ఏం చేయాలి? అటాక్ జరగాలి అంటే ఏం ఉండాలి నీకు? ఒక అటాక్ జరగాలి అంటే నీకు వేరే కూడా తెలిసి ఉండాలి. ఆ అటాక్ ని ఎలా చేస్తారు, ఎలాంటి డివైజెస్ తో చేస్తారు, ఎలాంటి టూల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర చేస్తానికి, అది తెలుసుకోవాలి మనం. ఎలాంటి ఎక్స్పర్టైజ్ అయి ఉంటారు వాళ్ళు, ఎంత ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉండిద్ది వాళ్ళ దగ్గర. నాలెడ్జ్ ఆల్రెడీ ఫ్రీగా అవైలబుల్ గా ఉండిద్దా, తర్వాత ఎంత టైం ఉండిద్ది కూడా తెలియాలి. ఇప్పుడు టక్కన నేను ఒకటి చెప్తాను, అటాక్ చేస్తామంటే ఏముంది? అటాక్ ఇప్పుడు నేను వెళ్ళేసి నీ జీమెయిల్ ని నువ్వు అటాక్ చేసాయని చెబుతా, నిన్ను నువ్వే అటాక్ చేసుకోమంటాను. అటాక్ అన్నగానే ఏం చేస్తావు? ఏదో ఒక ప్రాపర్టీని పాడు చేస్తావు. ఈ రోజు నువ్వేం చేసావు? జీమెయిల్ కి ఓ పాస్వర్డ్ పెట్టుకున్నావు, ఆ పాస్వర్డ్ మాడిఫై చేసేసావు అనుకో, ఆ పాస్వర్డ్ మాడిఫై చేసావు, నీ ఫ్రెండ్నే తీసుకో, నీ ఫ్రెండ్ నీకు షేర్ చేశాడు జీమెయిల్ ఐడి ఇది, పాస్వర్డ్ ఇది అని. నువ్వేం చేసావంటే ఏదో ఒక మెయిల్ పంపించుకోవడానికి వాడుకున్నావు, వాడుకొని లాగౌట్ చేయబోయే ముందర పాస్వర్డ్ చేంజ్ చేసావు. పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్ లాగిన్ కాగలదా లేదా? మీరు పాస్వర్డ్ చేంజ్ చేసేసారు, ఎవరో ఒకరు చెప్పండి, మాట్లాడండి. అవ్వలేరండి. అంటే ఏంటి? అథెంటికేషన్ ప్రాపర్టీని దెబ్బతీసావా లేదా? మీరు స్పూఫింగ్ అనే పదవి ఎప్పుడన్నా విన్నారా? ఒకళ్ళని స్పూఫ్ చేస్తున్నాడు అంటే ఏంటంటే ఒకళ్ళ యొక్క క్రెడెన్షియల్లతో యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తాడు. ఆ అటాక్ నే స్పూఫింగ్ అటాక్ అంటామన్నమాట. స్పూఫ్ చేశారా? ఎన్ని విధాలుగా స్పూఫ్ చేయొచ్చు? మెసేజ్ రూపంలో స్పూఫ్ చేయొచ్చు, కాల్స్ రూపంలో స్పూఫ్ చేయొచ్చు, ఫేస్ రూపంలో స్పూఫ్ చేయొచ్చు. 12-13 రకాలుగా ఉందన్నమాట. సో ఈ 6 ప్రాపర్టీస్ కోసం ప్రతి కంట్రీల్లో కొన్ని లక్షల కోట్ల నష్టాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫైనల్ గా పోయేది ఏంది? డేటా బ్రీచ్ జరిగింది అంటారు. డేటా బ్రీచ్ జరిగిందంటే ఏంది? ఇప్పుడు ఆధార్ కార్డ్ డేటా బ్రీచ్ జరిగిందన్నాం అనుకో, కంప్లీట్ ఇండియన్స్ యొక్క హిస్టరీ అంతా పోయినట్టు. హాస్పిటల్లో కూడా మీరు వింటారు, ఒక పర్టికులర్ హాస్పిటల్ డేటాబేస్ ని హ్యాక్ చేసేసారు, అందులో ఉండే క్రెడెన్షియల్ అన్ని పోయినాయి అని. ఒక హాస్పిటల్లో ఎందుకు ఎక్కువ టార్గెట్ చేస్తారంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉండేదంతా హాస్పిటల్స్ లోనే.
వాళ్ళ టార్గెట్ అంతా ఒక నార్మల్ వ్యక్తుల మీద ఎప్పుడూ ఉండదు అనమాట, ఒక వ్యవస్థల మీద ఎక్కువగా ఉండిద్ది. వాళ్ళు ఫేమస్ అవుతానికి చేసే యాక్షన్స్ ఇవన్నీ. సో అన్న ఓకే అన్న, ఇప్పుడు ప్రాపర్టీస్ ఉన్నాయి, ఓకే ప్రాపర్టీస్ చెప్పావు, తర్వాత అటాక్ జరిగిద్ది అని చెప్పావు. అటాక్ జరిగే విధానాలు కూడా ఉంటాయి కొన్ని. ఇప్పుడు మనం ఒక ఇల్లుకి చేయమన్నావు అనుకో, సైబర్ సెక్యూరిటీ డెవలప్ చేయమన్నావు అనుకో, నువ్వు విజువలైజ్ చేయగలుగుతావు. ఈ సైబర్ సెక్యూరిటీ నేను ఇంటికి పెట్టుకోవాలంటే నా ఇంటికి నాలుగు దారులు ఉన్నాయి, 4 దారుల్లో ఎక్కడి నుంచి వస్తున్నారో చూసి నేను సీసీ కెమెరాలు పెట్టుకుంటాను. సీసీ కెమెరాల్లో ఏ దారిలో నుంచి వచ్చి ఎంట్రీ ఎగ్జిట్ రికార్డ్ అయ్యేటట్టుగా నేను సీసీ కెమెరాలు పెట్టుకుంటాను అంటావు. ఓకే, ఆ సీసీ కెమెరాల్లో ఎప్పుడు కూడా నీ పాయింట్ ఎలా ఉండాలంటే ఎట్ ద మూమెంట్ లో ఎవరు కూడా మూడింటిని ఒకటేసారి పగలగొట్టలేనట్టుగా పెట్టేస్తావు, కంపల్సరీ ఎంట్రీ పడేటట్టుగా. అందుకే ఓ ప్రొఫెషనల్నే పిలుస్తారన్నమాట. సైబర్ సెక్యూరిటీగా ఎందుకు డిమాండ్ ఉండిద్ది అంటే ఏంటంటే, సైబర్ సెక్యూరిటీ చేసే వాళ్ళ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది అంటే 2033 వరకు కూడా ఇలాగే ఉండిద్దేమో, అది నేను చెప్పలేను. 2030 వరకు అయితే కంపల్సరీగా ఉండిద్ది. సైబర్ సెక్యూరిటీ ఉండవాడికి ఏంటంటే ఎంతో కొంత ఆడు ఆలోచిస్తాడు, నేను ప్రాపర్టీని పోగొట్టుకోకూడదు, నా ప్రొడక్ట్ పాడు చేయకూడదు, అదే నీ గేమ్. ఏ ప్రాపర్టీ, ఈ 6 ప్రాపర్టీస్ లో కూడా ఏ ప్రాపర్టీని డ్యామేజ్ చేయకుండా ప్రొడక్ట్ ని కస్టమర్ కి డెలివరీ చేసేటట్టుగా చేయగలడు. ఈ అనలిస్ట్ రోల్ ఏం చేస్తుందన్నా అంటే ఏంటంటే, మెయిన్ గా ప్రొడక్ట్ డెవలప్ అయిన తర్వాత నీ ప్రొడక్ట్ ని ఎవరన్నా అటాక్ చేస్తున్నారా లేదా అని చెక్ చేసే రోలే ఇది. ఇందులో మెయిన్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోడక్ట్ తయారు చేసేసి నీకు ఇచ్చేసాను, ప్రోడక్ట్ తయారు ఇచ్చేసి ఎనలిస్ట్ గా, సెక్యూరిటీ ఎనలిస్ట్ గా, ఎప్పుడన్నా మీరు ఎస్బామ్ అని హెచ్బామ్ అనే పదాలు విన్నారా, వినలేదా? ఎస్బామ్ అనే బిల్ ఆఫ్ మెటీరియల్స్ అనే పదం విన్నారా ఎప్పుడన్నా? ఎప్పుడైనా సరే బిల్ ఆఫ్ మెటీరియల్స్ అనే పదం విన్నారా ఎవరైనా? శివ గాని, భరత్ గాని? లేదండి. ఇప్పుడు కస్టమర్ కి మనం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అంటే అండి, కస్టమర్ దగ్గర నుంచి కొన్ని ప్రాజెక్టులు, కొంతమంది కస్టమర్స్ ఏమో రిక్వైర్మెంట్లను బట్టి కొటేషన్ ఇస్తారు, కొంతమంది కస్టమర్స్ ఏమో R&D ఎలా ఉంటుంది అంటే బిల్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి డబ్బులు ఇస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ దగ్గర నుంచి ఒక రిక్వైర్మెంట్ కి నాకు ఒక $20 అనుకుంటే 2 lakhs రిక్వైర్మెంట్స్ ఉంటే 2 lakhs into 20 R&D కాస్ట్ తీసుకుంటారు. కొంతమంది అలా తీసుకుంటారు. కొంతమంది ఎలా తీసుకుంటారంటే, ఈ 2 lakhs రిక్వైర్మెంట్స్ కి నేను 20,000 ఫైల్స్ రాశాను కదా, ఒక్కొక్క బిల్ ఆఫ్ మెటీరియల్ కి ఇంత డబ్బులు అని తీసుకుంటారు. అంటే ఎస్బామ్ అంటేనేమో సాఫ్ట్వేర్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ అని, హెచ్బామ్ అంటేనేమో హార్డ్వేర్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ అని. అంటే సాఫ్ట్వేర్ కి సపరేట్ గా R&D కాస్ట్ చేస్తారు, హార్డ్వేర్ కి సపరేట్ గా R&D కాస్ట్ చేస్తారు. నేనేం చెప్పాను, అటాక్ అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో సాఫ్ట్వేర్ బిల్ ఆఫ్ మెటీరియల్స్, హార్డ్వేర్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ బట్టి మనకు డబ్బులు వస్తున్నాయి. మనం సైబర్ సెక్యూరిటీ దేనికి కాపాడాలి? ఈ రెండింటిగా వేరే ఆటికా? మనం తయారు చేసిన ప్రోడక్ట్ అంతా సాఫ్ట్వేర్ బిల్ ఆఫ్ మెటీరియల్ లో ఉందని చెప్పాను. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ బిల్ ఆఫ్ మెటీరియల్ అటాక్ కాకుండా ఉంటే మన ప్రోడక్ట్ ని అటాక్ కానియకుండా చూసుకున్నట్ట, చూసుకోలేనట్ట? చూసుకున్నట్టు. సో మ్యాక్సిమం జరిగేది ఇదేనండి. ఇప్పుడు నేను స్లైడ్స్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మీకు ఆల్రెడీ దొరుకుతాయి. ఇక్కడ మీకు చూసారంటే చెప్పిన స్లైడ్స్ ఎందుకని మళ్ళీ మీకు డూప్లికేట్ చేయట్లేదు నేను. ఇక్కడ చూస్తే మీరు చూడండి, నా స్లైడ్ కనపడుతుందండి, ఎవరో ఒకరు వచ్చి కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు ఈ ఒక్క స్లైడ్ తోనే నీకు ఎంటర్ చేసి మనం ఏం చేస్తాం అన్నది మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇప్పుడు మన ఇల్లు అనుకోండి, ఇది మన ఇల్లు వ్యవస్థని మనం రోడ్ వేసుకున్నాము, గేట్ కూడా పెట్టుకున్నాం అండి. అంటే గేట్ పెట్టుకొని ఇక్కడ ఏం చేసామంటే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఈ గేట్ కి మన ఇంటికి ఎవరెవరికి రావాలో వాళ్ళందరికీ కూడా మనం కార్డులు ఇష్యూ చేసేసాం.
స్మార్ట్ కార్డ్ అనుకోండి, RFID అనుకోండి, ఏదైనా అనుకోండి. ఒక సాఫ్ట్వేర్ ఒక డివైస్ ని ప్రోడక్ట్ కంపెనీ ద్వారా తయారు చేసుకొని మనం వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు మన ఇంటికి ఎవరు రాగలరు? అఫీషియల్ గా అయితే అఫీషియల్ గా మన ఇంటికి రావాలంటే మనం కార్డులు ఎవరెవరికైతే ఇచ్చామో వాళ్ళు మాత్రమే కదా రాగలరు. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇక్కడ మీకు అర్థమైతే కనెక్ట్ కాగలుగుతారు, పర్లేదు. అవునండి, అవును. మనం ఆ, ఆ, ఆ. మనం ఎవరికైతే ప్రోడక్ట్ ఇచ్చామో వాళ్ళందరూ రాగలుగుతారు. కానీ హ్యాకర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే అండి, ఎలా కొట్ట ఒక దారి దొరికిద్దా అని ఎత్తుకుంటూ ఉంటారండి. ఎలా అయినా లోపలికి వెళ్ళొచ్చా అన్నట్టుగా ఎదుగుతారండి. ఎనలిస్ట్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే అండి, వాడు ఒకవేళ లోపలికి వచ్చినా కానీ ఇంటి దాకా రానియకుండా బయటికి తోసేయాలన్నట్టుగా ఉంటారండి. ఎనలిస్ట్ అనేవాళ్ళు మనాళ్ళు కాకుండా వేరే వాడు వచ్చాడని ఐడెంటిఫై చేస్తాడు. ఐడెంటిఫై చేసి వాడు ఇంటి దాకా వెళ్లకుండానే నేను బయటికి తోసేయగలనా, క్విక్ సొల్యూషన్ ఏదన్నా ఇవ్వగలనా అన్న కూడా ఆరాటపడుతూ ఉంటాడండి. అటాక్ చేస్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోతాడు ఆ రోలు. అంటే మీకు ఇప్పుడు ఎవరన్నా వచ్చింది అన్నది ఐడెంటిఫై చేస్తుంది ఎవరు? ఐడెంటిఫై అంటే ఎవరన్నా మన దాంట్లోకి ఒక అనాథరైజ్డ్ పర్సన్ వచ్చాడు అనేది ఐడెంటిఫై చేసేది ఎనలిస్టే. ఎవరన్నా అసలు రాగలరా అని ఫస్ట్ చెప్పేది కూడా ఎనలిస్టే. ఇప్పుడు నేను రిక్వైర్మెంట్ ఏం చెప్పాను, జస్ట్ ఇక్కడ నేను ఒకటి ఇది చెయ్యాలి అని చెప్పకుండా ఉండాలి అంటే మీరు ముందల స్లైడ్ చూస్తే మీకు, ఇంకా ఫస్ట్ స్లైడ్ చూస్తే మీకు అర్థమైపోయింది. ఇది ఉంది కదనండి దారి. ఇక్కడ ఏమన్నా సెక్యూరిటీ ఉందా అసలుకి? లేదండి. ఎవరైనా వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ ఎనలిస్ట్ ఏం చేస్తాడంటే అండి, ఫస్ట్ థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేస్తాడు. థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసి వాడు ఏం చెబుతాడంటే, బాబు నా ఇంట్లో కొన్ని కోట్ల విలువైన ఆస్తులు నాకున్నాయి, నాకు చాలా క్రిటికల్ అసెట్స్ ఉన్నాయి, నేనేమో ఇక్కడేమి సెక్యూరిటీ కంట్రోల్స్ పెట్టలేదు, నాకు ఇది చాలా రిస్క్, నువ్వు కొన్ని సెక్యూరిటీ కంట్రోల్స్ పెట్టాలి, కంట్రోల్ పెట్టకపోతే నువ్వు ఈ విధంగా నష్టపోతావు, డబ్బు పరంగా కానీ, సేఫ్టీ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, నీ ఇంట్లో ఉండి కొన్ని పని చేయవు అసలుగా, వాడొచ్చి పాడు చేయొచ్చు అని ఫస్ట్ థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ వాడే చేస్తాడండి. ఎనలిస్ట్ చేస్తాడు. ఎనలిస్ట్ చేసి సెక్యూరిటీ గోల్స్ ఇస్తాడండి. సెక్యూరిటీ గోల్ ఏమని ఇస్తాడంటే, ఇక్కడ ఒక సిస్టాన్ని ఇన్స్టాల్ చేసుకో, డిటెక్ట్ అయ్యే సిస్టాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ సిస్టమ్ డిటెక్ట్ చేసి ఓకే అంటే లోపల పంపి, నో అంటే బయటికి తోసే అని చెబుతాడు. అది ఫస్ట్ లెవెల్లో చేస్తాడండి. ఫస్ట్ లెవెల్లో చేసి ఈ గోల్ ఇచ్చేసిన తర్వాత సెక్యూరిటీ ఎనలిస్ట్ స్కోప్, ఫస్ట్ స్కోప్ అయిపోయినట్టు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎనలిస్ట్ ఏంటి చేసేది? థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్. థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసిన తర్వాత అది ఎనలిస్ట్ రోల్ అయిపోయింది అక్కడతో. ఆ తర్వాత ఎవరు ఎంటర్ అవుతారు? ఆర్కిటెక్ట్స్, డెవలపర్స్, టెస్టర్స్, వీళ్ళందరూ ఎంటర్ అయ్యి ఈ పర్టికులర్ సిస్టమ్ని టెస్ట్ చేస్తారండి. అందరూ టెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎనలిస్ట్ వస్తాడండి రోల్. అక్కడ చేసేది ఏంటి? వానరబుల్ అనాలిసిస్, మానిటరింగ్ అని, రిపోర్టింగ్ అని, SOC ఎనలిస్ట్ అని ఇవన్నీ అంటాం. ఈ SOC ఎనలిస్ట్ లో కూడా మళ్ళీ లెవెల్స్ ఉంటాయండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఓకే అన్న, మరి మనం ఈ సిస్టమ్ ఉందో చూసావా, మేము ఈ సిస్టమ్ డెవలపర్స్ లో ఉంటాము అంటే ఏంటంటే అది ఎనలిస్ట్ రోల్ అనవండి. సెక్యూరిటీ డెవలపర్స్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్స్ చేసే పని అది, సెక్యూరిటీ టెస్టర్స్ చేసే పని అది. ఎనలిస్ట్ ఫస్ట్ ఏం చేస్తాడు? థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసి, భయ్యా నువ్వు ఈ సిస్టాన్ని ఇది చేయాల్సిందే, ఒక కంట్రోల్ నువ్వు పెట్టాల్సిందే అని చెప్పేది ఫస్ట్ ఎనలిస్ట్ చేసే పని. ఈ సిస్టమ్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేసేది సెక్యూరిటీ డెవలపర్స్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్స్. అందుకే నేను చెప్పాను, నీకు సోర్స్ కోడ్తో నీకు పెద్దగా గ్రిప్ లేకపోయినా కూడా సెక్యూరిటీ ఎనలిస్ట్ గా ప్రాపర్టీస్ మీద బాగా కమాండ్ ఉండి, ప్రాపర్టీస్ అన్ని బాగా తెలిసి, ఈచ్ ప్రాపర్టీ పోతే ఎంత డ్యామేజ్ జరిగిద్ది అన్నది బాగా తెలుసుంటే
ఈ రోల్ నువ్వు చాలా బాగా ప్లే చేయగలవు అనమాట. సో ఇది డెవలప్ అయిపోయిన తర్వాత మళ్ళా ఎనలిస్ట్ వస్తాడండి. ఈ బైపాస్ అనే పాత్ ఉందా లేదా అన్నది కూడా మళ్ళా ఎనలిస్టే చేయాలండి. ఎవడన్నా వచ్చాడా, ఎంటర్ అయ్యాడా, ఎంటర్ అయితే ఇంటి దాకా వెళ్ళనీయకుండా నేను ఎంత తొందరగా ఎవరిని పట్టుకుంటే పని అయిద్ది అనేది కూడా వాడే ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. సో 2 ప్లేసుల్లో ఉంటాడండి. ఫస్ట్ లెవెల్లో ఉంటాడు. ప్రొడక్ట్ తయారైపోయిన తర్వాత ఈ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఈ ప్రొడక్ట్ తయారు చేసే వాళ్ళం మన కంపెనీయా కాదా, ఈ ఇల్లు మన కస్టమరా కాదా, ఎస్ఆర్ నో చెప్పండి. ఆ ప్రోడక్ట్ ఏదైనా ఉన్నాయండి, మీరు చేసే ప్రోడక్ట్ నే మీరు ఊహించుకోండి. నేను ఈ ఇల్లు అనేది కస్టమర్ అంటున్నాను, ఈ ప్రోడక్ట్ అనేది మన కంపెనీ అంటున్నాను. ఒప్పుకుంటారా మీరందరూ? మన కంపెనీ ఏం చేస్తుందండి, సెక్యూరిటీ డెవలప్ చేస్తుంది. అట్లాగే కస్టమర్ కూడా ఏం చేస్తాడు, నా ఇంటి ఎవరన్నా లోపలికి వచ్చినా కూడా కంపెనీ నుంచి, అంటే నేను ప్రాజెక్టులు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నా కంపెనీలోకి వచ్చే లోపు ఎవరన్నా ట్రై చేస్తున్నా కూడా వాళ్ళని నా దాకా రానియకుండా ఆపగలగాలి అని సిస్టాన్ని డిజైన్ చేసుకుంటాడండి. దాన్నే మనము ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ అంటాం. అంటే ఒక ఈవెంట్ జరిగిన తర్వాత ఆ ఈవెంట్ నిజంగా సైబర్ సెక్యూరిటీ ఈవెంటేనా కాదా, ఆ ఈవెంట్ ఎస్ఆర్ నో అని చెప్పే టీం మొత్తం ఉండేదిగా చూసారండి. ఫస్ట్ ఏంటంటే దాన్ని ఫిక్స్ చేయరండి. ఫస్ట్ ఎవరైనా సరే సైబర్ ఫ్రాడ్ జరిగింది అనుకోండి, ఆ ఫ్రాడ్ ని డిటెక్ట్ చేస్తారు, డిటెక్షన్ టీమ్ అంటాం. ఆ డిటెక్ట్ అయిన తర్వాత సొల్యూషన్ ఎత్తుకుంటారండి. అంటే ఏంది, డిటెక్ట్ అయిపోయింది ఆల్రెడీ, ప్రాపర్టీ ఒకటి డ్యామేజ్ చేశాడు. ఆ డ్యామేజ్ చేసిన దాన్ని బట్టి మనకి ఎంత మనం భరించగలమా లేక ఆ డ్యామేజ్ ని మనం ఆపేయాలా అన్నది డెసిషన్ తీసుకోవడానికి కొంత 2-3 రోజులు టైం పట్టింది. కానీ డిటెక్షన్ చేసే విధానంలో ఎనలిస్ట్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. మళ్ళా ఫస్ట్ సెక్యూరిటీ కంట్రోల్స్ చేసే కాడ యాక్టివ్ గా ఉంటాడు. ప్రొడక్ట్ తయారైన తర్వాత ఈ ప్రొడక్ట్ ప్రాపర్ గా పనిచేస్తుందా లేదా అని కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉంటాడు. మీరు స్ప్లంక్ అనే టూల్ ఎక్కువగా వింటారండి. స్ప్లంక్ అనే టూల్లో ఏం చేస్తామంటానంటే ఈ సాఫ్ట్వేర్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ అన్నిటిని పెట్టుకొని మరి ఈ ప్రపంచంలో జరిగే అటాక్స్ అన్ని కూడా మనకుంటూ డేటాబేస్ లో ఉన్నాను. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాస్పోర్ట్ ఉంది, పాస్పోర్ట్ దగ్గరికి వెళ్ళగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, ఎయిర్పోర్ట్ దగ్గర మీ పాస్పోర్ట్ నెంబర్ నే చెక్ చేసి వాడు వెరిఫై చేయగలుగుతున్నాడు అంటే వాడి దగ్గర డేటాబేస్ ఉందనేగా. అట్లాగే ఈ ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ అటాక్ జరిగిందా లేదా అనే దానికి నేషనల్ వైల్డ్ గా వల్నరబుల్ డేటాబేస్ అనేది ఎన్విడి డేటాబేస్ అనేది మన దగ్గర ఉంటుందండి. ఆ డేటాబేస్ తో పాటు మన కంపెనీకి సంబంధించిన డేటాబేస్ కూడా ఉంటుందండి. ఆ కంపెనీ వేరీ అయిపోతూ ఉంటాయి. ఈ 2 డేటాబేస్లనే టూల్ పెట్టి ఎనలిస్ట్ అనేవాడు కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉంటాడు. అంటే మీరు అనుకోవచ్చు, అంటే మానిటర్ చేస్తామంటే ఏముందన్నా మానిటర్ చేస్తామే కదా ఎవరైనా చేయొచ్చేమో అని. అంత ఈజీగా ఉండదండి అది. ఏ ప్రాపర్టీ పోతే ఏం చేస్తామో, ఏ ప్రాపర్టీ పోయిద్ది, ఏ ప్రాపర్టీలో పోతే ఏ టీంతో కనెక్ట్ అవ్వాలి, అన్ని డీటెయిల్స్ ఎనలిస్ట్ దగ్గర ఉన్నంత ఇంటరాక్షన్ ఏ టీం మెంబర్ దగ్గర ఉండదు సెక్యూరిటీ టీంలో. ఎందుకనంటే సైబర్ సెక్యూరిటీలో ఇన్ని రోల్స్ ఉంటే ఎనలిస్ట్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరితోనే ఇంటరాక్ట్ అవుతాడు. ఫస్టే మీకు ఏం చెప్పాను, పిఎస్పిఎం అంటే ప్రాజెక్ట్ సెక్యూరిటీ ప్రైవసీ మేనేజర్ అనే అతను కస్టమర్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ తెస్తే ప్రాజెక్ట్ తేంగానే ఫస్ట్ ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తే సెక్యూరిటీ ఎనలిస్ట్ ఫస్ట్ థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసి సెక్యూరిటీ కంట్రోల్స్ ఇస్తారు. అప్పుడు మాత్రమే ఆర్కిటెక్ట్స్ డెవలపర్స్ వస్తారండి. ఇక్కడ కానీ ఈ ఇంట్లో ఏమి లేదు, ఈ ఇంట్లో ఏమి లేదు, జనాలు ఉండలేదు, ఈ ఇంట్లో ఇది అడివి, ఇక్కడికి వస్తానికి ఎవడు కూడా ధైర్యం చేయలేడు. ఎందుకంటే ఇక్కడ డే టైం ఎవడన్నా వచ్చినా కూడా ఈ ఇంట్లో ఇక్కడ సెక్యూరిటీ కంట్రోల్ పెడతానికి మనకు 2 lakhs అయితే ఈ ఇల్లు మొత్తంలో ఉండే ఐటమ్స్ అన్ని కూడా మనకి 10,000-20,000 కంటే ఖరీదు లేదు అంటే సెక్యూరిటీ అనలిస్టే చెబుతాడు నాకేం సెక్యూరిటీ అవసరం లేదు అని చెప్పేస్తాడు. కాకపోతే
ఇక్కడ ఈ ఇల్లు ఉంది, ఇక్కడ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ ని ఎవడో ఏం చేయలేడు. కానీ ఈ ప్లేస్ ఉన్నప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ కానీ నువ్వు మినిమం సెక్యూరిటీ పెట్టాల్సిందే అని అంటే మాత్రమే పెడతాడు. లేకపోతే ఏం చేస్తారంటే ఇది అనాథరైజ్డ్ ప్రాపర్టీగా పెట్టేసి ఇది అమ్ముతానికి కూడా ఏమి లేకుండా చేయగలుగుతారు గవర్నమెంట్. సో అందుకనే రెగ్యులేషన్ అనేది చెక్ చేస్తాడు, స్టాండర్డ్ అనేది చెక్ చేస్తాడు ఎనలిస్టు. నేను ఏ ప్రాజెక్టుకి పనిచేస్తున్నాను, ఈ ప్రాజెక్టు ఏ కంట్రీలో పనిచేస్తుంది, ఇది యూరోప్ లో ఉన్నానా, చైనాలో ఉన్నానా, జపాన్ లో ఉన్నానా, యుఎస్ లో ఉన్నానా, యూకేలో ఉన్నానా, ఇండియాలో ఉన్నానా, అక్కడ సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్ ఏం చెబుతుంది. నేను ఆటోమోటివ్ ప్రొడక్ట్స్ చేస్తున్నానా, కంట్రోల్ ప్రొడక్ట్స్ చేస్తున్నానా, ఏఐ ప్రొడక్ట్స్ చేస్తున్నానా, ఏరోస్పేస్ కి చేస్తున్నానా, మిలిటరీకి చేస్తున్నానా, డిఆర్డిఓకి చేస్తున్నానా, బ్యాంకింగ్ చేస్తున్నానా, హెల్త్ కేర్ కి చేస్తున్నానా, ఆ రెగ్యులేషన్స్ ఏం చెబుతున్నాయి. ఒకటి స్టాండర్డ్ అంటేనేమో ఎంత స్టాండర్డ్ గా డెవలప్ చేయాలని చెప్పేదే స్టాండర్డ్స్, ఐఎస్ఓ స్టాండర్డ్స్, ఐఎస్ఓ స్టాండర్డ్స్ అంటాం. రెగ్యులేషన్ అంటేనేమో లా, అంటే ఈ పని మనం చేయకపోతే మనకి ఎంత నష్టం జరిగిద్ది అని చెప్పేది. సో ఈ రోల్స్ లో నేను ఎక్కువగా మీకు చెప్పేది ఏంటంటే ఎనలిస్ట్ రోల్లోనే మీరు స్టార్టింగ్ కెరీర్ చేస్తే ఎవరికైనా సరే తర్వాత ఈజీలోకి వెళ్ళిపోవటానికి చాలా స్కోప్ ఉంటుందండి. ఎందుకంటే ఎనలిస్ట్ ఈజ్ ద ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ తనే ఉంటాడు కంపెనీలో. సైబర్ సెక్యూరిటీ యాక్టివిటీస్ స్టార్ట్ చేసే వ్యక్తే ఎనలిస్ట్ రోల్. ఎనలిస్ట్ 2 రోల్స్ కూడా ప్లే చేస్తాడండి ఒక్కోసారి. సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ గా ప్లే చేస్తాడు, సైబర్ సెక్యూరిటీ మేనేజర్ గా కూడా ప్లే చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే. మీరు కానీ ఇక్కడ ఉన్న 10+ years వాళ్ళు ఉన్నారనుకోండి, 10+ years వాళ్ళు ఉంటే మీరు 2 రోల్స్ కూడా ప్లే చేయొచ్చు. అలా కాకుండా 6-7+ years వాళ్ళు ఉండి నేను ఎనలిస్ట్ గా చేసి థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ నేనే చేస్తా, సిస్టమ్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ కూడా నేనే చేస్తానంటే ఆర్కిటెక్ట్ గా కూడా పనిచేయొచ్చు. 2 రోల్స్ ప్లే చేయొచ్చు. కానీ సైబర్ సెక్యూరిటీ ప్రాపర్టీస్, ఆ ఎసెట్స్ ని ఐడెంటిఫై చేస్తాం కానీ ఇవన్నీ కూడా ఎవరికి బాగా తెలుస్తాయి అంటే ఎనలిస్ట్ కి బాగా తెలుస్తాయి అని. అది ఇప్పుడు నేను మీకు ప్రాపర్టీస్ చెప్పాను. ఆ ప్రాపర్టీస్ ఈ ప్రాజెక్ట్ లో ఆ ప్రాపర్టీస్ కానీ పోతే ఏమేమి నష్టం జరిగిద్దో చెప్పాను. ఎనలిస్ట్ అనేవాడు ఇంపార్టెన్స్ ఎందుకో చెప్పాను. మనం మళ్ళా రేపు కూడా మాట్లాడతాం. నేను మాట్లాడిపోయే ముందల మీ ప్రొఫైల్స్ నేను కొంచెం అర్థం చేసుకుంటాను. అంటే మనం ఆ ప్రొఫైల్ మనం మార్చగలమా, ఈజీగా మూవ్ కాగలమా. మీ ఎగ్జాంపుల్స్ తో మీకు చెబితే ఏంటంటే మీరు రేపు కొత్త డౌట్లతో వస్తానికి కూడా చాలా ఇదిగా ఉంటుందండి. సో ఇప్పుడు మీ టైము ఎవరు హరికృష్ణ ఫస్ట్ నీ డౌట్లు ఏందో అడుగు, పర్లేదు. అండ్ యాక్చువల్ గా నేను డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్ గా ఇప్పుడు చేస్తున్నాను ప్రెసెంట్ హెల్ప్ డెస్క్ యుఎస్ ఇంటర్నేషనల్ సపోర్ట్. సో దానికి దీనికి ఏదన్నా రిలేటెడ్ ఉంటుందా, అంటే మనం ఇందులోకి వచ్చిన తర్వాత సర్వైవ్ అవ్వగలమా? ఓకే, ఇప్పుడు నీకు ఆల్రెడీ ఫిషింగ్ అంటే ఏందో తెలుసు, ఫిషింగ్ అంటే తెలుసు. అట్లాగే ఒక అనాథరైజ్ నీకేం చెబుతారంటే సెటప్ లిస్ట్ అని ఒక ఎక్సెల్ షీట్ లాంటిది ఒకటి ఇస్తారు. ఇవి అలౌడ్, ఇవి నాట్ అలౌడ్ అని ఇచ్చారు అనుకోండి. నీ డ్యూటీ ఎంత ఎలా ఉంటుంది, కీప్ ఆన్. ఏదన్నా నాట్ అలౌడ్ ఏదన్నా ఉంటే దాన్ని మెయిల్ రాస్తూ ఉంటావు, నీ సిస్టంలో ఇది ఉంది, ఓకే ఎందుకు పెట్టావు, ఏదన్నా రీజన్ ఉందా అంటే. నీ డ్యూటీ ఎంత ఎలా ఉంటుంది అంటే ఒకటి ఏదన్నా అలౌడ్ లేని యాక్టివిటీ అనేది జరుగుతుంది అనుకో, నువ్వు కొంచెం రీజన్ ఇవ్వాలంతే. ఆ రోజుకి రీజన్ ఇవ్వాలి, అప్డేట్ చేయాలి. ఓపెన్ లో టికెట్ నీకు ఒక టైం పీరియడ్ కూడా ఇస్తారన్నమాట. అంటే నీకు 24 hours 48 hours లో అంతకంటే ఎక్కువ ఓపెన్ ఉండకూడదు. ఎందుకనంటే ఒకవేళ ఏమన్నా అనాథరైజ్డ్ అయి ఉండి ఒక హ్యాకర్ గాని ఇన్ఫ్లుయెన్స్ చేసి యూజర్ అనేవాడు కాంప్రమైజ్ అయితే కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యింది. కాబట్టి ఇమీడియట్ గా కాంటాక్ట్ అయ్యి నువ్వు రిజాల్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ టీమ్ లో నువ్వు ఆల్రెడీ ఎలా ఎక్కడ ఉన్నావు అంటే సైబర్ డిఫెన్స్ టీమ్ అంటారన్నమాట ఆర్గనైజేషన్ లో. రియల్ గా సైబర్ సెక్యూరిటీ టీమ్ లోనే అది ఒక రోల్ యాక్చువల్ గా. కాకపోతే నీకు ఎలా ఉంటుంది అంటే అన్న నేను ఇక్కడ ఏమి డెవలప్ ఏం చేయట్లేదు కదా అనేది ఉండిద్ది నీకు. నేనేం చెబుతున్నానంటే
ఇప్పుడు నీవు చేసే టీములో కొన్ని ప్రొడక్ట్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. నువ్వు ఇప్పుడు అవుట్లుక్ అన్నావు చూసావా, ఆ అవుట్లుక్ ప్లేస్ లో నీ ప్రొఫైల్ నేనేం చెబుతానంటే నువ్వు ప్రొడక్ట్ నే మానిటర్ చేస్తున్నావు అని చెబుతాను అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇప్పుడు నేను 6 ప్రాపర్టీస్ చెప్పా స్టార్టింగ్ లో 5 minutes. అన్నీ ఆ 5 minutes లోనే వచ్చేస్తాయా అంటే 5 minutes లో 5 minutes చెప్పావు కన్నా 5 minutes లోనే అర్థం అవుతాయా అంటే నో అని చెప్పగలను. కానీ మీకు నేను ఒక స్లైడ్ లో చూపించాను అనుకోండి, ఆ ప్రాపర్టీస్ ఏం చేయగలుగుతాయి, ఎందుకు పెట్టాము ఏంటి అన్నది మీరు ఈజీగా కనిపెట్టగలుగుతారు అనమాట. అవునే కదా, అదే కదా నేను చేస్తుంది అని. ఇప్పుడు నీ కాన్ఫిడెన్షియాలిటీ హరికృష్ణ నీ కాన్ఫిడెన్షియాలిటీ కాపాడు అని చెప్పాను. నువ్వు ఎక్సెల్ సీట్ లో పేర్లు రాస్తావా, విడిని క్యారెక్టర్స్ రాస్తావా? విడివిడి క్యారెక్టర్స్ రాస్తానండి. అంటే హిడెన్ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్స్ కనపడకుండా రాస్తావుగా. సైపర్ టెక్స్ట్ లో లాగా రాస్తా. అంటే ఈజీగా నేనేం చెప్తానంటే ఈజీగా వర్క్ ప్రొడక్ట్ నేర్చుకొని నీ క్వాలిఫికేషన్ చూసుకొని నీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో చూసి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, నువ్వు చేస్తున్న కంపెనీలో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉండేవో చూసి ఏ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటావో ఆ ప్రొడక్ట్ నేను సజెస్ట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిపోతావు అనమాట. కాకపోతే అక్కడ నీకు మోహన్ హెల్ప్ చేస్తాడు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే పే స్లిప్స్ లోను నీ ఆఫర్ లెటర్ లో నీ రోల్ ఉంది చూసావా, ఆ రోల్ అనేది ఒక్కొక్కరు సైబర్ డిఫెన్స్ టీంలో వాళ్ళకి యాక్చువల్ గా సైబర్ సెక్యూరిటీ టెక్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని ఇవ్వచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే డెస్క్ టాప్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని ఇస్తారు. అది మీకు నాకన్నా కూడా మోహన్కి కొంచెం సర్కిల్ ఎక్కువ ఉండిద్ది. అది మోహన్ మీకు టచ్ లో ఉంటాడు. ఓకే అండి. నేనేమంటానంటే చెప్పు హరికృష్ణ. హరికృష్ణ మోహన్ చెప్పు హరికృష్ణ. బ్రేక్ అయింది నీ వాయిస్. శివ నా మాట క్లారిటీగా వినపడుతుంది, చెప్పు పర్వాలేదు. హలో, వినపడుతుంది, చెప్పండి. యాక్చువల్ గా లాస్ట్ టైం మీ డెమో చూసినప్పుడు యూట్యూబ్ లో మీరు ఏం చెప్పారంటే ఇందులో కొద్దిగా నెట్వర్కింగ్ గ్రిప్ ఉంటే బాగుంటది అనేసి చెప్పారు. అంటే నేనైతే CCNA అదంతా సర్టిఫికేషన్స్ కానీ ఏం చేయలేదండి. ఆ నెట్వర్క్ గ్రిప్ అని ఎందుకు అంటున్నానంటే అండి, నెట్వర్కింగ్ గ్రిప్ అనేది మీకు నేనేం చెప్పాను, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేసాము, ఆ ప్రోడక్ట్ దేంతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, కానీ ఆ ప్రోడక్ట్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్పుట్ ఉందో చూసారా, ఇది నెట్వర్క్ తో కనెక్ట్ అవుతుంది. అది ఏదైనా అవని, ఏ నెట్వర్క్ అయినా అవని, అది క్యాన్ అవని, లిన్ అవని, బ్లూటూత్ అవని, వైర్లెస్ అవని, ఈ కమ్యూనికేషన్ అనేదే లేదనుకోండి సైబర్ సెక్యూరిటీ యాడ్ జరిగింది. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, రిమోట్ లో చేసే యాక్షన్. రిమోట్ లో ఎప్పుడు చేయగలడు, కమ్యూనికేషన్ ద్వారానే చేయగలడు. ఆ 7 layers నీకు డీటెయిల్ గా నేర్పిస్తానండి కంపల్సరీగాను. ప్రాపర్టీస్ కూడా ఇప్పుడు 10 నిమిషాల్లో చెప్పాను, కానీ ఈచ్ ప్రాపర్టీ మనం ఇంటిగ్రిటీ మాట్లాడుతున్నాం అంటే ఒక రోజంతా ఇంటిగ్రిటీయే మాట్లాడుతానండి. ప్రాపర్టీస్ అనేది మీకు తెలిసి అటాక్లు ఎలా జరుగుతాయో తెలిస్తే మీకు నేను అదే చెబుతున్నాండి. టూల్స్ అన్ని కూడా ఒక్క మనీ రిలేటెడ్ అంతా మీ మోహన్ చూసుకుంటాడండి. మిగతా అన్ని కూడా కంటెంట్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్. మళ్ళీ మీరు ఓపెన్ గా నాతో అడగొచ్చండి, కంటెంట్ మనం ఇలా అనుకున్నాం కదనండి డెమో అప్పుడే. నేను చెబుతున్నాను కదా, స్టార్టింగ్ లో కొన్ని టూల్స్ చెబుతాను, హాఫ్ ఆఫ్ ది టైం అయిన తర్వాత మిగతా టూల్స్ చెబుతాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా మంది సైబర్ సెక్యూరిటీలో ఉంటారండి, కానీ వాళ్ళు అదే సైబర్ సెక్యూరిటీ అని గ్రహించరు. అది నేను చాలా మంది ప్రొఫైల్లో చూశాను నేను. యాక్చువల్ గా నా ఎగ్జాక్ట్ డౌట్ ఏమంటేనండి, ఇప్పుడు నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ మనకి మినిమం బేసిక్ గా తెలుసు అండి, మరీ తెలియదని ఏం కాదు, మినిమం గా తెలుసు. బట్ మీ క్లాస్ తో కంటిన్యూ అయిపోతే నేను ఫైనల్ గా నెట్వర్కింగ్ మీద కూడా గ్రిప్ వచ్చేసి ఈ సైబర్ సెక్యూరిటీ మీద కూడా కంప్లీట్ గ్రిప్ వచ్చేస్తుందా మనకు అని. అవునండి, నేను మీకు 7 layers లో OSI లేయర్ 7 layers లో ఈచ్ లేయర్ లో ఎలాంటి సెక్యూరిటీ ఉండి ప్రోడక్ట్ లో నుంచి బయటికి నువ్వు ఇస్తున్నావు అనేది చెబుతానండి. ఫిజికల్ లేయర్ లో నుంచి డేటా లింక్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్ వరకు ఈచ్ లేయర్ లో ఎలాంటి సెక్యూరిటీ పెడతారు. యాక్చువల్ గా థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా ఈచ్ లేయర్ లో నువ్వు ఎలాంటి సెక్యూరిటీ సజెస్ట్ చేయాలనేది కూడా నేర్పిస్తానండి మీకు.
ఓకే అండి. ఓకే. ఓకేనా? మిగతాది రేపు కూడా ఉంటారు కాబట్టి రేపు కూడా మీకు టైం ఇస్తాను హరికృష్ణ. మీ డౌట్లు ఏమైనా ఉంటే రాసుకొని ఉండండి, పర్లేదు. ఓకే అండి. శివ, థ్యాంక్ యూ. ఓకే, నో ప్రాబ్లం. శివ, మీ ప్రొఫైల్ కొంచెం చెబుతారా శివ? నేను సేల్స్ ఫోర్స్ డెవలపర్ అండి. ఓకే. అక్కడ మూవింగ్ అనేది జావాకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ అది. సో అంటే జావా అనేది నేను బేర్ చేయలేను, అందుకని ఇలా మూవ్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సేల్స్ ఫోర్స్ లో ఇది ఒక టూలే కదా, టూల్ అనుకోనా లేకపోతే ఏంటి యాక్చువల్ గా మీరు మీ పాత్ర దాంట్లో? ఈఆర్పి అండి, సేల్స్ ఫోర్స్ డెవలపర్ అండి నేను. అంటే యాజ్ ఎ డెవలపర్ గా ఉన్నప్పుడు అవుట్పుట్ అంటే మీరు ఈ అవుట్పుట్ వస్తుంది చూసారా, అంటే అవుట్పుట్ అనేది GUI ఇస్తారా, లేకపోతే ఏదన్నా ఎక్స్ కోడ్ ఇస్తారా, లేకపోతే బైనరీ ఇస్తారా, EXE ఫైల్ ఇస్తారా, ఎలా ఉంటుంది మీ యాక్టివిటీ? యూఐ ఎలా ఉంటుంది, ఇప్పుడు యూఐ చూస్తున్నాం కదా, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ యూఐ లో మన నేమ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా. అవును. సో ఇలా ఈ అప్లికేషన్ డెవలప్ చేసి ఇది ప్రొడక్షన్కి వెళ్తే ఇలా ఉంటుంది. ఇలా ఉండిద్దని చెబుతున్నారు కదా. ఈ అప్లికేషన్ ఓపెన్ అవ్వబోయే ముందలే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేపిస్తారా లేదా? ఎవరో పడితే అలా లాగిన్ అయిద్దా? అవ్వదు కదా. అంటే అక్కడ నువ్వు ఫస్ట్ లెవెల్, సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్ అథెంటికేషన్ లో ఉండవు కదా ఆల్రెడీ. ఆల్రెడీ UI లో ఉండవు కాబట్టి రిక్వైర్మెంట్స్ అనేవి నువ్వు ఆల్రెడీ అనాలిసిస్ చేస్తున్నావు కదా. సెక్యూర్, నాన్ సెక్యూర్ వరల్డ్ ఏంది, నాన్ సెక్యూర్ వరల్డ్ అనే డిఫరెన్షియేషన్ నువ్వు చేసుకోగలుగుతున్నావా లేదా ప్రజెంట్? చేస్తున్నాను. అంటే ఆ తర్వాత ఎవరు సూపర్ యూజర్, ఎవరు నార్మల్ యూజర్ అని డిఫరెన్షియేషన్ చేయగలుగుతున్నావా లేదా? చేస్తున్నాను. కంట్రోలింగ్ కూడా చేస్తాను, ఎందుకంటే అడ్మిన్ ఉంటారు, అడ్మిన్ కూడా చేశాను నేను, నేను కంట్రోలింగ్ కూడా చేయగలను. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు అదే ప్రోడక్ట్ ని నువ్వు సైబర్ సెక్యూరిటీ అటాక్ కాపాడాలి అంటే నువ్వేం చేయాలి అన్నదే నువ్వు నేర్చుకునేది అనలిస్ట్ లో. సో నేనేం చెప్తున్నానంటే నువ్వు మ్యాక్సిమం కూడా అది ఫిట్ అవుతుంది అంటే ఏంటంటే ఎనలిస్ట్ రోల్ అనేది అందుకే చెప్పింది ఒక్క ప్రోడక్ట్ అని నేను చెబుతలేదండి. ఏ ఇండస్ట్రీకైనా ఎనలిస్ట్ చేసేదంతా ఒకటే యాక్టివిటీ. ఫస్ట్ వాడి థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేస్తాడు. థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసిన తర్వాత సెక్యూరిటీ గోల్స్ ఇస్తాడు. సెక్యూరిటీ గోల్స్ నుంచి సెక్యూరిటీ కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేయించిన తర్వాత కూడా వాటిని కీప్ ఆన్ ఒక టూల్లో పెట్టి కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉంటాడు ఈ టూల్స్ ద్వారా. అందుకే మనకి ఎన్మ్యాప్ కానీ, వైర్షార్క్ కానీ, స్ప్లంక్ కానీ, ఈ టూల్స్ వైరస్ టూల్స్ కానీ, అంటే యాంటీవైరసెస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసే ఇవన్నీ ఎందుకు కావాలి అంటే ఎనలిస్ట్ కూడా ఈ టూల్స్ అన్ని కావాలండి. ఆఫ్ ది పార్ట్ లో కొన్ని టూల్స్ నేర్పిస్తాను, ప్రాపర్టీస్ నేర్పిస్తాను, మళ్ళీ సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ కూడా చెప్తానండి. అన్ని తెలిసినవి మళ్ళీ మీకు అంటే కాన్ఫిడెన్షియాలిటీ ఎలా ఏ ఆపరేషన్ చేస్తే వచ్చిద్దో తెలియదు అనుకోండి, అది తప్పు కదా. ఇప్పుడు మీకు అందుకే సిమెట్రిక్ అల్గారిథమ్స్ నేర్పిస్తాను. డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటి, హ్యాషింగ్ అంటే ఏంటి, మళ్ళీ అటాక్ పాత్లు ఎన్ని ఉన్నాయి, అటాక్ వెక్టార్స్ ఎలా ఉన్నాయి, స్టాండర్డ్స్ ఏంటి, ISO స్టాండర్డ్స్ ఏంటి. కంటెంట్ అనేది నెట్వర్క్ రిలేటెడ్ గాను ఉండిద్ది, ISO రిలేటెడ్ గా ఉండిద్ది, ప్రాపర్టీస్ రిలేటెడ్ గా ఉండిద్ది, టూల్స్ పరంగాను ఉండిద్ది. ఇప్పుడే చెబుతున్నాను, ఆఫ్ ది టూల్స్ ఆఫ్ టైమ్ లో చెబుతానండి. రెస్ట్ ఆఫ్ ది టూల్స్ మోహన్ గారు సిగ్నల్ ఇస్తారు నాకు, మీరు ప్రొసీడ్ అవ్వు అని, అప్పుడు మాత్రమే చెబుతానండి. అది ముందలే క్లారిటీగా మాట్లాడుతున్నాను. సాలరీస్ ఎలా ఉంటాయండి ఇందులో? అంటే అది రేపు డెమోలో చెప్తానండి. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీ ప్రొఫైల్ కి మీరు నెంబర్ ఆఫ్ ఐ అన్నారు చూసారా, ఐ అంటే ఎంత, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 year ఉన్నాను అనుకోండి, 1 year into 4 lakhs అనేది కామన్ ప్లే ఉండిద్దండి. ఒక 3 years ఉందనుకోండి, 3 years ఉంటే 10 నుంచి 12 అనేది కూడా మ్యాక్సిమం నెంబర్ ఇస్తారండి. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు 2 years ఉండి నీకు 15 ఉందనుకో, నేను అబద్ధం చెప్పకూడదు, ఇక నువ్వు చాలా ఐపీఎల్ లో ఉండట్టే. 4 years ఉందండి, నాది 21 ఉందండి. 4 years కి 21 అంటే ఎక్సలెంట్ ప్లే లో ఉండవు. ఎక్సలెంట్ ప్లే లో ఉన్న వ్యక్తిని సైబర్ సెక్యూరిటీ పరంగా నీకు 30 ఇచ్చి తీసుకున్నా కూడా నేనేం చేయలేను. నీకు 20 ఇస్తున్నారంటే నువ్వు 4 years ఉండవు, 21 ఇస్తున్నావు అంటే నువ్వు స్టఫ్ ఉన్న క్యాండిడేట్ వేగా. మల్టిప్లై బై 5 లక్షలు ఉందా శివ నీకు అంటే ఏంటి, నీ దగ్గర స్టఫ్ ఉంది. ఓకే, స్టఫ్ ఉన్న వ్యక్తికి సైబర్ సెక్యూరిటీలో నువ్వు ఇప్పుడు అది 4 years ఒకటే కంపెనీ అనుకో, ఆ 4 years మూవ్కి కూడా నీకు స్టెబిలిటీ గురించి కూడా మూవ్కి ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా రావచ్చు.
ఓకే. ఓకే. ఇప్పుడు నీకు నేను టార్గెట్ ఎలాంటి కంపెనీలు చేపిస్తున్నా తెలుసా? అప్పుడు క్వాల్కమ్ కానీ ఎన్విడియా నువ్వు హైదరాబాద్ లో ఉంటే క్వాల్కమ్ కానీ ఏఎండి కానీ ఎన్విడియా కానీ మూవ్ అని చెబుతాను. ఓకే. ఓకే. అక్కడికి ఆ 4 years లో నువ్వేమేమి చేసావో చూసి నీకు ఎనలిస్ట్ రోల్ ని అక్కడికి వెళ్ళావంటే టాప్ ఆఫ్ ది వస్తుందండి, టాప్ లో వస్తుంది, నెంబర్ వస్తుంది. కాకపోతే ఒకటి చెబుతున్నా, నేను డీసెంట్ నెంబర్ లో ఉండవు ఆల్రెడీ. ఓకే. ఓకే. డీసెంట్ నెంబర్ లో ఉన్న నీకు నేను సైబర్ సెక్యూరిటీ అనేది నేర్చుకుంటే ప్రజెంట్ నీకు ఎనాలిసిస్ చేసుకో, నేను చదువుతుంది కాదు. ఏఐ ఒకటి సైబర్ సెక్యూరిటీ యొక్క మంచి ఐపులో ఉన్నాయి. అవునవును. ఒక సేల్స్ ఫోర్స్ ప్లస్ సైబర్ సెక్యూరిటీ కాంబినేషన్ రిక్వైర్మెంట్స్ నేను చూశాను. ఓకే. నువ్వు ఎక్స్ప్లోర్ అవ్వు, ఈ రోజంతా ఎక్స్ప్లోర్ అవ్వు, రేపు డెమోలో జాయిన్ అవ్వు, రేపు మిగతా డౌట్లు ఏంటో చూసుకో, మళ్ళా డిస్కస్ చేద్దాం. ఓకే. నాకు వేరే డౌట్స్ ఏం లేవు. అంటే నాకు హై పే ఉంది, ఇక్కడ లో పే వస్తుంది అని చెప్పేసి బయట వేరే లేదండి, ఎప్పుడు కూడా కరెక్ట్ గా అనాలిసిస్ చేస్తే ఒక ఐపే క్యాండిడేట్ ని తీసుకుంటే నాకు సైబర్ సెక్యూరిటీకి ఎంత కాన్ఫిడెంట్ గా ఉండేవాడు ఉంటే అలా కావాలండి. ఎవరిదో నమ్మొద్దండి. నేను చెప్తున్నాను కదా, నేను 1,20,000 నుంచి 70 లక్షలకు ఎదిగినాను. నేను స్టెప్ బై స్టెప్ ఎదిగినాను నేను. కాకపోతే ఏంటంటే 4 years ఒకటే దాంట్లో ఉండావా, ఒకటే దాంట్లో ఉండి 21 ఉండావా అంటే నిన్ను ఐఐటీల నుంచి తెచ్చుకొని ఇచ్చారేమో అని నేను అనుకోవచ్చు. అంటే ఇది జాయినింగే నాకు 13 lakhs ఇచ్చారంటే తర్వాత 7 lakhs పెరిగిందని నువ్వు చెప్పొచ్చు. లేదండి నేను వెళ్తమే నేను ఒక ఫస్ట్ కంపెనీలో 1 year ఉన్నాను, తర్వాత ఒక 1 year ఉన్నాను, ఇది 4వ కంపెనీ అన్నావు అనుకో, అప్పుడు కూడా నీకు 21 ఉండొచ్చు, తప్పలేదు. నేను 2 కంపెనీ చేంజ్ అయ్యాను. ఇప్పుడు చేస్తుంది, ఇప్పుడు సెకండ్ కంపెనీలో ఉంటున్నావు అంతే కదా. అవునవును. 4 years 2 కంపెనీలు అంటే అది ఓకే, స్టెబిలిటీ ప్రొఫైలే కదా. 4 years కి 4 కంపెనీలు అంటే తప్పు. ఇప్పుడు నీకు ఫస్ట్ కంపెనీలో ఉండేదానికి 13 ఉందనుకోండి, అప్పుడు 70 నువ్వు తీసుకుంటున్నది 21కి, నువ్వు ఉంటున్న ఆర్గనైజేషన్ లో 60,000 నీకు ఇంక్రిమెంట్ వచ్చిందన్నా కూడా తప్పలేదు. నేను చెబుతున్నాను, అలాంటి ప్రొఫైల్స్ నేనే చాలా చూశాను. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, నో ప్రాబ్లం. రేపు కలుద్దాం సార్. భరత్ చెప్పు. భరత్ హలో, చెప్పండి. బ్రో యాక్చువల్ గా నేను ఇప్పుడు బ్యాంకింగ్ వర్క్ చేస్తున్నాను. బ్యాంకింగ్ నుంచి తర్వాత అవుతుందా? ఒకటే చెబుతున్నాను ఏంటవా, నువ్వు బ్యాంకింగ్ లోనే సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు కంపల్సరీగా మ్యాండేటరీ చేశారన్నమాట. ఓకే. అక్కడ నీకు ఈజీగా గ్రోత్ అనేది ఎక్కువగా ఉండిద్ది. నీకు సైబర్ సెక్యూరిటీ మీరు ఏం చేస్తున్నారంటే అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు, చూసావా? నిన్ను ఏం చేస్తారంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ స్పార్క్ గా నేను తయారు చేయగలను. అంటే ఇప్పుడు నువ్వు యాక్సిస్ బ్యాంక్ లో చేస్తున్నావు అనుకో, యాక్సిస్ బ్యాంక్ ఏం చేస్తాడంటే ఇప్రో వాడుకో లేకపోతే ఇన్ఫోసిస్ వాడుకో ప్రాజెక్ట్ ఇస్తాడు సైబర్ సెక్యూరిటీ నువ్వు చేసి పెట్టినా కానీ అక్కడ ఏం చేస్తాడంటే యాక్సిస్ బ్యాంకు ఒక రిప్రజెంటేటివ్ ని పెడతాడు. నా సైబర్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్ హ్యాండ్లింగ్ అంతా భర్త చూసుకుంటాడు, నువ్వు డిస్కస్ చేసుకో అని. అప్పుడు నిన్ను వేరే ఎంప్లాయ్ ఇస్తాను, మిగతా వాళ్ళతో చూసేది సైబర్ సెక్యూరిటీ వాళ్ళని చూసేది కూడా డిఫరెంట్. ఇది కావాలంటే రేపు మార్నింగ్ మనం రేపు నైట్ కాబట్టి కలిసేది, రేపంతా కూడా నువ్వు కూడా ఆ పరంగా అనాలిసిస్ చేయి. అది ఒక ఎగ్జాంపుల్ నీకు చూపిస్తుంది, అది ఒకటి. ఓకే, దాంతో పాటు నీకు బీటెక్ ఉండి బ్యాంక్ ఎక్స్పీరియన్స్ ఉండి నాకు మంచి జాబ్ వస్తే నేను వెళ్ళిపోతాను బయట అనుకుంటే, బ్యాంక్ లో నువ్వు జాబ్ చేస్తున్నా సరే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పరంగా నువ్వు బయట ట్రై చేయొచ్చు, మంచిది తగిలితే నువ్వు వెళ్ళిపోవచ్చు. జాబ్ మానేసి చేయమని నేను చెప్పను, నీకు ఆ పాసిబిలిటీ కూడా అనలిస్ట్ గా బయట ఆపర్చునిటీ రావచ్చు. అప్పుడు ఎందుకనంటే నీ బ్యాంకింగ్ సెక్టర్ ప్రాజెక్టులు ఉంటాయి చూసావా, నిన్ను చాలా బాగా తీసుకుంటారు. ఎందుకనంటే బ్యాంకింగ్ ప్రాజెక్టులు ఈ 4 కంపెనీలు చేస్తాయి. టీసీఎస్ అడిగి పెద్ద అకౌంట్ ఉంది, ఇన్ఫోసిస్ అడిగి బ్యాంకింగ్ అకౌంట్ ఉంది, ఎసెన్సర్ అడిగి అకౌంట్ ఉంది, బ్యాంక్ ఆఫ్ అమెరికా అడిగి ఉంది. సో నీకు స్కోప్ ఉంది హైదరాబాద్ లో కూడా. ఓకే, డెజిగ్నేషన్ డిఫరెంట్ ఉంది నాకు అందుకే. ఒకటి తమ్ముడు, తను ఇప్పుడు హరికృష్ణకు కూడా చెప్పాను, తనకి డెస్క్ టాప్ సపోర్ట్ అంటే దానికన్నా తక్కువ డెసిగ్నేషన్ బ్యాంకింగ్ లో ఉండదుగా. దీంట్లో వచ్చేసి డిప్యూటీ మేనేజర్ అని ఉంది. అదే చదువుతుంది. ఇప్పుడు నీకు సైబర్ సెక్యూరిటీలోనే పిఎస్పిఎం అని ఒక రోల్ చూపించా మీకు, ఆడి పేరు ఏంటి, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ప్రైవసీ మేనేజర్. అంత మాత్రాన సైబర్ సెక్యూరిటీ చేయడానికి కాదు. ఓకే.
మనము బయట ప్రపంచం ఏం చేస్తుందంటే ఎవరినైనా తీసుకునేటప్పుడు అసలు ఆ ప్రొడక్ట్ లో తయారు చేస్తున్న వ్యక్తి, ఒక ప్రొడక్ట్ లో మనం పనిచేస్తున్న వ్యక్తి సైబర్ సెక్యూరిటీ అవసరమైన ప్రొడక్ట్ లో కంపెనీలో ఉండాడా లేదా, ఆ ప్రొడక్ట్ తను చేసే డైలీ డే టు డే లైఫ్ లో సైబర్ సెక్యూరిటీ గురించి ఎంతో కొంత అవగాహన ఉందా లేదా అన్నది మెజర్ చేస్తారు. ఎక్కువగా అవసరమైన వాళ్ళు ఎవరు? సైబర్ సెక్యూరిటీలో డబ్బు ఫైనాన్షియల్ లాస్ అని కూడా చెప్పాను. ఫైనాన్షియల్ లాస్ అనేది మనీతో రిలేటెడా కాదా? ఒక బ్యాంక్ అనేది ఎండ్ టు ఎండ్ యాక్టివిటీ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? మనుషుల మీద కాదుగా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీదేగా. ట్రాన్సాక్షన్ అంటే నీవు డైరెక్ట్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్ అనమాట బ్యాంకింగ్ సెక్టర్. ఆ విధంగా నేను చెప్పగలను, బయాట్ చేస్తున్నానని కాదు. కాకపోతే కొంచెం అనాలిసిస్ చేసుకో, ఇంటర్నల్ గా నీకు ఎంత స్కోప్ ఉంది, బయటికి వెళ్తే నీకు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది, బయటికి వెళ్తే ఎంత పే రావచ్చు, నీ టార్గెట్ ఎంత పెట్టుకో. దాన్ని బట్టి రేపు కంపల్సరీగా మాట్లాడదాం. ఓకే. ఇది నీకు అడ్వాంటేజ్ అయింది కానీ డిసడ్వాంటేజ్ అయితే అవదు. అది మాత్రం నేను 100%, 120% చెప్పగలను. ఓకే 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 శంకర్, నీ ప్రొఫైల్ కొంచెం చెప్పమ్మా. శంకర్ మ్యూట్ లో ఉండవు. రాజు రాజు అనిల్ శంకర్ మరి వర్క్ కావట్లేదు. మోహన్, నువ్వు అడ్మిన్వే కదా, చూడు శంకర్ది అన్మ్యూట్ చేయి. యా 1 సెకండ్ సార్. అందరికి కొంచెం అన్మ్యూట్ యాక్సెస్ ఇవ్వు. రాజుకి, శంకర్, మహేశ్వరా. ఓకే పర్లేదు. వినపడుతుందా రాజు? నవ్ ఇస్ ఫైన్ సార్. చెప్పు రాజు. యాక్చువల్ గా నేను ఎస్ఐబి ఎంఐ మీద వర్క్ చేశాను సార్ 3 years ఓకే టెక్ మహేంద్రలో. ఓకే సో టెక్ మహేంద్ర ఇన్ఫోసిస్. ఓకే సో నా మూవ్ టు సైబర్ సెక్యూరిటీ అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రజెంట్ ఎస్ఐబి మీద చేస్తున్నాను సార్. ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఎస్ఏపి మీద టెక్ మహీంద్రాలో ఉండవు అనుకున్నా, వేరే కంపెనీలో ఉండవా? టెక్ మహేంద్రలో ఉన్నాను సార్. ఓకే, ఇప్పుడు నీకు సైబర్ సెక్యూరిటీ కాంబినేషన్ లో ఎస్ఏపిఏ కావాలా, సైబర్ సెక్యూరిటీ ఏ కాంబినేషన్ అయినా పర్లేదా, ప్రొఫైల్ చేంజ్ అయినా? రాజు మళ్ళా మ్యూట్ లోకి వెళ్ళిపోయావు. సార్ యాక్చువల్ గా సైబర్ సెక్యూరిటీ మీద నాకు కావాలి. ఎందుకంటే మెయిన్ రీజన్ మల్టిపుల్ ప్రాజెక్ట్ అసైన్ చేస్తున్నారు ఇక్కడ ఎస్ఐపిలో. ఒకటి నీకు తెలుసు కదా, ఇప్పుడు ఏఐకి ఎస్ఏపికి టూల్స్ మేక్ చేసే వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కూడా ట్రీట్ చేసే విధానం శాలరీస్ పరంగా రేంజ్ సేమే ఉండిద్ది. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇందాక శివారం వెళ్ళి నువ్వు కూడా మల్టిప్లై బై 4 లో ఉండా కూడా ఆశ్చర్యం లేదు. అవునవును. ఓకేనా, 3+ ఉంటది మ్యాక్సిమం. కాకపోతే ఏంటంటే లాస్ట్ 1.5 year ఐకి లేదు కాబట్టి అదేమన్నా డౌన్ అయితే 2.8 3కి వచ్చినా కూడా ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు నీకు 4 years ఎక్స్పీరియన్స్ అనుకో, 12+ ఓవరాల్ గా ఇప్పుడు దగ్గరగా నీ 16 lakhs దాకా ఉంటావు కదా. అవునవును. మంచి ప్రొఫైల్ అది. ఇప్పుడు టార్గెట్ నియర్ లైన్ ఎలా పెట్టుకోవచ్చు అంటే ఎస్ఏపి సైబర్ సెక్యూరిటీ కూడా ఒక ఆప్షన్ ఉంది. సెక్యూరిటీ అనలిస్ట్ గా నేర్చుకునేసి నువ్వు దాంట్లోనే అడ్వాన్స్డ్ గా వెళ్ళొచ్చు అనమాట. నువ్వు మాట్లాడే విధానంలోకి డెవలప్మెంట్ లోకి కీప్ ఆన్ పిచ్చింగ్ అయిపోవచ్చు. ఓకే ఓకే సార్. యాక్చువల్ గా నేను అంతా ఓకే అయితే రేపు మార్నింగ్ వచ్చి మీట్ అవుతాను సార్. నన్ను నువ్వు మీట్ అవ్వలేవు, మోహన్ నే కలవగలవు నువ్వు కలవాలనుకుంటే. అదే మోహన్ మోహన్ నే కలవండి, పర్లేదు. ఓకే ఓకే ఓకేనా? ఓకే సార్.
ఓకే. శంకర్ ఇప్పుడు మాట్లాడగలుగుతావా? లేకపోతే జస్ట్ నీ ఎక్స్‌పీరియన్స్ నాకు టైప్ చేస్తే చెయ్యి. మైక్ పని చేయకపోతే ఇప్పటికి గూడా. తను ఎటు టైప్ చేస్తున్నాడో తనకి నేను చెబుతాను. తను నా మాట వినగలుగుతున్నాడు కాబట్టి. అనిల్ నువ్వు కొంచెం అన్మ్యూట్ చేయవా? అనిల్. అనిల్ ఉండవా? మోహన్ నువ్వు ఫోర్స్ఫుల్ గా అన్మ్యూట్ చేయగలుగుతున్నావా అనిల్ని? అనిల్ చెప్పు, పర్వాలేదు. ట్రై చేయగలిగావు, అన్మ్యూట్ చేయి, మ్యూట్ లో ఉండవు. హలో. అనిల్ చెప్పు. అదే సార్, ఇట్లా యాక్చువల్ గా నేను క్యూఏ సైడ్ ఉండా అండి. సో మనకు వచ్చేసి పెనిట్రేషన్ టెస్టింగ్ తర్వాత మనకి ఎట్లా యూజ్ అవుతాం? ఇప్పుడు క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టింగ్ సైడ్ ఉండావా, జస్ట్ వర్క్ ప్రొడక్ట్స్ టెస్ట్ చేస్తే అంటే వెరిఫై చేసే టీమ్ లో ఉండావా? సో నేను యాక్చువల్ గా వచ్చేసి మనం వచ్చేసి టెస్టింగ్ సైడ్ ఉన్నామండి, ఓకే. ఆటోమేషన్ సైడ్. సో ఇట్లా మనకు పెనిట్రేషన్ టెస్టింగ్ కానీ ఇట్లా ఏ విధంగా ఇట్లా ఉంటే గనా మనకు ఇది మనకి ఎట్లా యూజ్ అవుతుంది సార్? ఇట్లా అంటే ఇది మనకు right course ఏనా ఇది? నేను నీకు చెప్పేది ఒకటి చెబుతున్నాను అంటావా, ఎనలిస్ట్ కోర్సు ఒకటి చెబుతున్నాను నీకు. ఎనలిస్ట్, సెక్యూరిటీ ఎనలిస్ట్ అనేది స్టార్టింగ్ కోర్స్ అన్నమాట. ఇప్పుడు పెన్ టెస్ట్ అనేది ఏంటంటే హ్యాకర్ చేసే యాక్టివిటీ. ఇప్పుడు నువ్వు రెండు విధాలుగా ఉంటది. ఒకటి, ప్రొడక్ట్ తయారైన తర్వాత ఇంటర్నల్ గా మనమే ఏం చేస్తామంటే ఒక టీం ఉండేది మనకి, ఎథికల్ హ్యాకింగ్ టీం అనే అంటాము. ఓకే. ఎథికల్ హ్యాకింగ్ టీం వాళ్ళకి ఇస్తే వాళ్ళ చేత మనం టెస్ట్ చేపిస్తాం. మీరేమన్నా దీన్ని ప్రాపర్టీస్ ని డ్యామేజ్ చేయగలుగుతున్నారేమో ట్రై చేయమని. ఆ కాంబినేషన్ లో ఏం చేస్తారో అనేది మన కోర్స్ కాదండి. మన కోర్స్ ఏంటంటే ఎనలిస్ట్ చేసే కోర్స్. అంటే ఏంది, ఒక ప్రోడక్ట్ కి ఎలాంటి సైబర్ సెక్యూరిటీ పెట్టాలి అని చెప్పేది ఎనలిస్ట్ చేస్తాడు. పెట్టిన తర్వాత హ్యాకర్ అనేవాడు వచ్చాడు అని కూడా ఎనలిస్టే చెబుతాడు. వచ్చిన తర్వాత కూడా మళ్ళా వచ్చాడు సరే వచ్చాడని చెప్పిన తర్వాత మళ్ళా ఫిక్స్ ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని ఇవ్వాలి? ఆర్కిటెక్ట్ డెవలపర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలిగా. వాళ్ళతో మాట్లాడి ఇది మనకి ఇది కావాలి కదా, ఇది ఫిక్స్ చేపియాలి, లేకపోతే ఈ ప్రాపర్టీ వల్ల ఈ గోల్ నేను వైలేట్ చేస్తున్నాను, నాకు ఇది ఫిక్స్ చేసి అని చెప్పి సొల్యూషన్ కూడా తనే తయారు చేయించుకుంటాడు. అది కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉంటాడండి. అది ఒకటి థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేస్తాడు. ఒకసారి రిస్క్ జరిగిన తర్వాత రిస్క్ కి ఎలాంటి సొల్యూషన్ తెప్పించుకోవాలి అని వాళ్ళతో ఇంటరాక్టివ్ అవుతూ ఉంటాడు. ఇదంతా. కానీ ఇప్పుడు నీవు డైరెక్ట్ గా అలా కాదన్నా నేనే యాక్ట్ చేస్తాను అనేది ఇంటర్నల్ హ్యాకింగ్ టీం ఉంటుంది, ఎక్స్టర్నల్ హ్యాకింగ్ టీం ఉంటుంది. ఎక్స్టర్నల్ గా చేసే వాళ్ళని హ్యాకర్స్ అంటాం, అటాక్స్ అంటాం. ఇంటర్నల్ గా చేసే వాళ్ళని ఎథికల్ కోసం మనమే చేపిస్తాం అనమాట. మనం చేపించి మనాలు సిగ్నల్ ఇచ్చిన తర్వాత ప్రోడక్ట్ రిలీజ్ చేస్తాం. నువ్వు ఎనలిస్ట్ గా నేర్చుకుంటే నీకేమేమి తెలుస్తాయి అంటే సైబర్ సెక్యూరిటీ ప్రాపర్టీస్ అన్ని తెలుస్తాయి. వాడు ఎలాంటి కంట్రోల్స్ చెప్పాడో తెలుస్తాయి. ఆ కంట్రోల్స్ ని హ్యాకర్ అనేవాడు ఎలా చేయొచ్చు అన్నది నీ దగ్గర ఇంతో కొంత నాలెడ్జ్ ఉంటే నీ కాంబినేషన్ ఆఫ్ ప్రొఫైల్ అవుతుంది. అప్పుడు అన్న నాకు నేనేం చెప్తున్నాను, నేను ఇంకొకసారి నీకు చెప్తాను అన్న, నాకు సెక్యూరిటీ ప్రాపర్టీస్ వద్దు, అటాక్ పాత్లు అంటే వద్దు, అటాక్ వెక్టర్స్ అంటే వద్దు, నెట్వర్క్ బేసిక్స్ అన్ని వద్దు, స్ప్లంక్ టూల్ కానీ ఎన్మ్యాప్ కానీ ఇవన్నీ వద్దు. నాకు ఓన్లీ నాకు ఒక ప్రోడక్ట్ నా ఇష్టం వచ్చినట్టుగా బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తా, మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ చేస్తా, లేకపోతే 0 డే అటాక్ చేస్తా, ఏదో ఒక అటాక్ కీప్ ఆన్ చేస్తా ఉంటాను అన్నాం అనుకో, అది నీకు సూట్ అవ్వదు.
నేను నేర్పేదంతా కూడా నీకు ఏంటంటే స్టాండర్డ్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, తర్వాత టూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎనలిస్ట్ కావాల్సినవి, పెన్ టెస్టర్ కాదు. ముందలే చెప్తున్నాను. నేను అసలు ఏందో దానికి కొంచెం అగెనిస్ట్ కూడా. ఎందుకనంటే నీకు ఎక్కువగా దీంట్లోనే ఎక్కువగా ఉంటే, నీకు రిక్వైర్మెంట్ లో నువ్వు స్ట్రాంగ్ ఉండి, ప్రాపర్టీస్ లో స్ట్రాంగ్ ఉండి, ఇదిగా ఉంటే మంచి మంచి డబ్బులు వస్తాయి నీకు దీంట్లోనే. అలా కాదన్నా నేను ఎథికల్ హ్యాకర్ గానే ఉంటాను, నేను పెన్ టెస్టర్ గానే ఉంటాను అంటే ఏమిందో అప్పటికి కూడా నీకు ఈ కోర్సు ఉపయోగపడిద్దనే చెబుతాను. ఎందుకంటే నీకు ప్రాపర్టీస్ అన్ని పెన్ టెస్ట్ దగ్గరికి వెళ్తే నిన్ను ఒక ప్రోడక్ట్ ఇచ్చి ఇది చేయమనే చెబుతాడు, టెస్ట్ చేయమనే చెబుతాడు. అది రీప్లే అటాక్ అవ్వచ్చు, మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ అవ్వచ్చు, బ్రూట్ ఫోర్స్ అటాక్ అవ్వచ్చు, ఏదైనా క్రాస్ స్క్రిప్టింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అలా చెబుతాడు. కానీ నీకు కోర్స్ మొత్తం ఇవన్నీ కవర్ అవ్వవు, ఫ్రాంక్ గా చెప్తున్నాను. లేదు నేను మైండ్ సెట్ టెస్టింగ్ లో కొన్నాళ్ళు ఉన్నాను కదా, ఎనలిస్ట్ గా ట్రై చేసి ఎనలిస్ట్ కాంబినేషన్ నాలెడ్జ్ అంతా తీసుకొని తర్వాత పెన్ సర్టిఫికేషన్, ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేషన్ చేసి మంచి కంపెనీకి వెళ్ళిపోతాను అన్న అంటే అప్పటికి కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అయిద్దనే చెబుతాను. ఓకే అండి. సో ఇదేమన్నా మనకు ఇట్లా ఎస్ఏపి జిఆర్సి సైడ్ ఏమన్నా కొద్దిగా రిలేటెడ్ గా ఉంటుందండి ఇదేమన్నా? ఇది కొంచెం, కాబట్టి ఆ కోర్స్ అంతా చెప్పను. ఇప్పుడు మనం ప్రోడక్ట్, ఇప్పుడు నేనేం చెప్పాను, మీకు ఇల్లు చూపించా. ఆ ఇంట్లో ఏమని చెప్పాను, మళ్ళీ మీకు ఆ ఇంటికి ఎనలిస్ట్ అనేవాడు ఏం చేస్తాడని చెప్పాను, సెక్యూరిటీ కంట్రోల్ పెడతాడని ఒకసారి చెప్పా, ఇంకోసారి ఏం చెప్పాను, అక్కడ ఆ ఇంట్లో మొత్తం అనాలిసిస్ అంతా చేసిన తర్వాత అరే భయ్యా మనం లాస్ అయ్యేది ఏమి ఉండదు, ఇందులో ఏం వాల్యుబుల్ లేదు, నువ్వు పెట్టవసరం లేదు అని చెబుతాడని చెప్పా. 2 సార్లు చెబుతాడని చెప్పా. జిఆర్సి అనలిస్ట్ లో కూడా చెప్పేది అదే. రెగ్యులేషన్స్ గురించి, కంప్లైంట్స్ గురించి, గవర్నెన్స్ గురించి మాట్లాడతాడు, ఏ కంట్రీలో చేస్తున్నావు. తర్వాత ఏం చెప్పాను నేను, మినిమం పెట్టాల్సిందని చెప్పాను. ఎందుకు పెట్టాలని చెప్పాను, ఏ కంట్రీలో ఉంటున్నావు, అక్కడ రెగ్యులేషన్ ఎలాగుంది, నీకు వాల్యూ ఉందని కాదు, వాల్యూ లేకపోయినా మినిమం సెక్యూరిటీ పెట్టుకోవాలి నువ్వు. ఎందుకనంటే నీ ఇంటి పక్కడికి ఆడికి 2 కోట్ల ఆస్తి ఉంది ఆడి ఇంట్లో, నీ ఇంట్లో ఏమి లేదు, నువ్వు పెట్టలేదు అంటే నువ్వు పాత ఇచ్చినట్టే ఆడికి, నువ్వు పెట్టలేదు. అందుకని ఏంటంటే మినిమం ఎవరన్నా వస్తే డిటెక్ట్ చేసేటట్టుగా సిస్టమ్ పెట్టమని చెబుతుంది అనమాట కంట్రీ. సో ఆ విధానంలో గవర్నెన్స్ ఏం చెబుతుంది, రెగ్యులేషన్ ఏం చెబుతుంది, కంప్లైంట్స్ ఏం చెబుతుంది అన్నదైతే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత అది సపరేట్ కోర్స్ అంటే, అది జిఆర్సి అనలిస్ట్ అనేవాళ్ళు సపరేట్ గా నీకు ఆడిటింగ్ ప్రాసెసింగ్ అంతా సపరేట్ గా ఉంటుంది మళ్ళీ. అది మీరు చెప్పే ఇప్పుడు మీరు కోర్స్ సార్ ఇట్లా ఇప్పుడు జనరల్ గా మనకి ఏదైనా కంపెనీలో హైరార్కీ తీసుకుంటే కన్నా, ఇప్పుడు మనకు బిజినెస్ అనలిస్టులు ఉంటారు, తర్వాత టెస్ట్ ఉంటారు, తర్వాత డెవలపర్స్ ఉంటారు, తర్వాత వచ్చేసి ప్రోడక్ట్ ఓనర్స్ ఉంటారు. ఇది హైరార్కీ కదా. సో ఇది ఇప్పుడు మీరు చెప్పే కోర్స్ వచ్చేసి ఎక్కడ ఎగ్జాక్ట్లీ మనకు ఫిట్ అవుతుంది? ఇది అనలిస్ట్ లో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ ఎలాగుంటాడో సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఉంటాడు. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ రాగానే కొంతమంది ప్రొడక్ట్ ఓనర్స్ అంటాం, ప్రొడక్ట్ ఓనర్సే రిక్వైర్మెంట్ తెస్తారు, యాక్చువల్ గా రిక్వైర్మెంట్ తెస్తారు. అట్లాగే సైబర్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ అన్ని సైబర్ సెక్యూరిటీ మేనేజర్ తెస్తాడు. సైబర్ సెక్యూరిటీ మేనేజర్ తెచ్చి ఎవరికి హ్యాండ్ చేస్తాడు, ఎనలిస్ట్కి ఇస్తాడు. నువ్వు నాకు చేసి చెప్పు, థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసి చెప్పు అని. అది ఒక మెథడ్. ఆ మెథడ్ లో ఫస్ట్ పాయింట్ నువ్వే ఉంటావు, ఎనలిస్ట్ గా నువ్వు ఉంటావు. ఏ ప్రాపర్టీ కోసం చేస్తున్నావు, ఏ ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది, ఈ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే ఏమేమి లాస్ అవ్వాల్సి వస్తుంది అని. ఒక నిమిషం శంకర్, 2015 అన్నావు, ఆల్రెడీ 2025 లో ఉన్నాము, ఎంఎస్సి ఐటీ అన్నావు, పాస్వర్డ్ కెరీర్ గ్యాప్ అన్నావు. అంటే ఈ 10 years లో ఎన్నాళ్ళ కెరీర్ గ్యాప్ ఉంది, దాన్ని బట్టి నీకు మోహన్ హెల్ప్ చేయగలడు. అంటే చేయగలదా లేదా అన్నది కరెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతాం. అది పింగ్ చేయి నువ్వు, లేదా అన్మ్యూట్ చేసి. ఎవరు ఏమనుకోరు ఇక్కడ, అందరూ ఏముంది, వీళ్ళందరూ కూడా హై ప్రొఫైల్ వాళ్ళే ఇంచుమించు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాడు అంటే ఏంటంటే, నేను ముందలే చెప్పాను, నేను ఈ రోజు క్లాసు ఆల్రెడీ 4 డెమోలు ఉన్నాయి. అది డూప్లికేట్ అయ్యేదానికంటే ఇంటరాక్టివ్ గా మాట్లాడుకుంటేనే ఇదే కరెక్ట్ డెమో. అంటే ఏంది, నా వాయిస్ మీకు నా వాయిస్ ని బట్టి మీరు రికగ్నైజ్ చేయగలగాలి, కస్టమర్ తో మాట్లాడే క్యాండిడేటా లేకపోతే ఏదో చూసి అక్కడ చూసి ఇక్కడ చూసే క్యాండిడేటా అని.
అంటే ఇప్పుడు మన దాంట్లోనే చాలా ఫీల్డ్లు ఉంటే ఆ ఫీల్డ్లందరికీ వాళ్ళు చేసేదానికి కనెక్ట్ అయ్యేటట్టుగా చెప్పగలుగుతాడా లేదా అన్నట్టుగా ఉండాలి. నేనేదో కోర్స్ డిజైన్ చేసి ఇదే చెబుతాను కదా, సైబర్ సెక్యూరిటీ అనేది యూనిక్ అందరికి. అట్లాగే అండి నీకేంటంటే స్ట్రెంగ్త్ అవుతుంది అది, అంటే డిమాండ్ చేసుకోగలగలుగుతావు అన్నమాట. అదే సార్ అది అర్థం. సో కానీ ప్రజెంట్ ఉండే దాంట్లో వచ్చేసి ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చేసి వితౌట్ అదర్ దాన్ మనకు డెస్క్టాప్ అప్లికేషన్స్ ఉంటాయి కదా సార్. ఓకే. ఇప్పుడు అట్లా దాంట్లో మనకి ఈ సైబర్ సెక్యూరిటీ వచ్చేసి మనకి ఎట్లా యూజ్ అవుతుంది సార్ అది? ఏదైనా ఒకటి చెప్పు, నీకు ఏదో ఒక ప్రోడక్ట్ చెప్పు, నేను ఆ ప్రోడక్ట్ కి సైబర్ సెక్యూరిటీ లేకుండా రిలీజ్ చేయగల క్యాపబిలిటీ ఉందా లేదా నేను చెప్తాను నీకు. సో జనరల్ గా అయితే ఇది హెల్త్ కేర్ రిలేటెడ్ ఉంది సార్. ఇది మరి ఒక ప్రోడక్ట్ ఉంది. సో ఆ ప్రోడక్ట్ ఏదంటే సో దాదాపు ఒక 13 to 14 క్లయింట్స్ వచ్చేసి యూజ్ చేస్తున్నాయి. అంటే కనుక ఇప్పుడు మెంబర్షిప్ కానీ, క్లెయిమ్స్ కానీ, తర్వాత వచ్చేసి నీకు ఫైనాన్స్ కానీ ఇట్లుంటాయి. సో ఇది ఎట్లా అంటే గన సో మెంబర్ డీటెయిల్స్ మొత్తం యాక్చువల్ గా అన్ని దీంట్లో ఉంటాయి. అంటే ఇది ఒక ప్రోడక్ట్ రిలేటెడ్ ఇది. సో వితౌట్ వెబ్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర వచ్చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇట్లా యూజ్ అవుతుంది. సో దీనికి మనం ఓకే, నేను అదే చెబుతాను. నేను ఇప్పుడు అదే ప్రాజెక్టు ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ లో ఉందనుకో, ఓకే, ఆ ప్రాజెక్ట్ యూరోప్ లో ఉందనుకో, ఇండియాలో కాదు నేను చెబుతుంది, యూరోప్ లో ఉందనుకో, యూరోప్ లో ఒక ఫ్యామిలీ డీటెయిల్స్ యొక్క ఎంట్రీ చేస్తున్నావు అంటే, ఒక ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నావు అంటే అది నీ రెస్పాన్సిబిలిటీ. అవి కానీ డిస్క్లోజ్ అయితే నువ్వు ఎంత ఫైన్ కట్టాలని ఆ రెగ్యులేషన్ చెబుతుంది అనమాట. వాళ్ళు ఎందుకు నిన్ను నమ్మి నీకు ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది, వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ కార్డు ఒకటి ఇస్తావు. ఆ కార్డు ఇచ్చినప్పుడు ఆ కార్డు యూజ్ చేసుకొని ఒక మిషన్ దగ్గరికి వెళితే ఆ కార్డు దాన్ని డిటెక్ట్ చేయగలగాలి. అంటే ఆ కార్డుకి నువ్వు ఏమి ఇవ్వాలి, యాక్సెస్ ఇవ్వాలి. యాక్సెస్ ఇవ్వాలి అంటే సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయకుండా ఇవ్వగలవా? నేను కార్డే ఇవ్వలేదు, ఆ కార్డులో నువ్వు సెక్యూరిటీ పెట్టలా, వెళ్ళని గుడ్డు అక్కడ పెట్టుకోలేకపోయావు, డబ్బులు ఎక్కువ అవుతాయి అని కార్డు ప్రతి ఫ్యామిలీకి ఇవ్వాలంటే కష్టం సార్, నాకు అంత బడ్జెట్ లేదని. అట్లీస్ట్ నీ సర్వర్లో పెట్టావు, నీ సర్వర్లో ఎవడు పడితే వెళ్ళి అది రీడ్ చేయగలరా? రీడ్ చేయగలరా, చేయలేడా? నువ్వే చెప్పు. సో ఇట్లా ఈ విధంగా మనం వచ్చేసి మనకు రిక్వైర్మెంట్స్ మనం రాసుకుంటాం కదండి. మనం రాసుకోము. కస్టమర్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ రాగానే నువ్వు ఏ కంట్రీకి చేయాలి, సైబర్ సెక్యూరిటీ పరంగా ఎనలిస్ట్ చెబుతాడు నీకు వచ్చి, ఈ ప్రాజెక్ట్ నువ్వు నమ్ముకున్నావురా భయ్యా, బడ్జెట్ ఎంత తెచ్చుకొని, అంత తేలిక కాదు, నువ్వు మినిమం కంట్రోల్ పెట్టాలి. ఎక్కడైనా సరే ఈ ప్రైవసీ కానీ పోయిందంటే తల పీక్కోవాలి, ఆడెళ్ళి కేసు వేసాడంటే తల తాక్కొస్తుంది అని. హాస్పిటల్ డేటా అంటే ఏంది, ఒక 10 years బేబీ వెళ్ళిద్ది, 20 years బేబీ వెళ్ళిద్ది, 30 years బేబీ వెళ్ళిద్ది, 60 years పెద్ద ఆమె వెళ్ళిద్ది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉండిద్ది. వాళ్ళ ప్రైవసీని కానీ నువ్వు దెబ్బతీసావంటే ఇంకెందుకు కోలుకోలేవు అనమాట. అంటే నువ్వు ఎంత కాన్ఫిడెన్షియల్ గా ఉండాలో తెలుసా నువ్వు చేసే ప్రాజెక్ట్ లో. అన్న నువ్వు చెప్పొచ్చు, అన్న నా ఊర్లో అందరు ఇచ్చేస్తున్నారు అన్న అని. ఊర్లో అందరు ఇచ్చేస్తారంటే ఏంటి, మన ఊరు ఉంది, మన ఊర్లో 100 ఇళ్ళు ఉంటాయి, ఒక్కొక్క ఇంట్లో 4 ఉండారు, 4 into 100, 400 పేర్లు మనకు తెలుసా తెలీదా? అక్కడే నువ్వు కాంప్రమైజ్ అవ్వచ్చు, మన ఊర్లో నడుస్తుంది. కానీ రియలిస్టిక్ దగ్గర మన ఊరు నుంచి మండలానికి వెళ్ళు, మండలం నుంచి జిల్లాకి వెళ్ళు, జిల్లా నుంచి రాష్ట్రంలో రాజధాని దగ్గర, రాజధాని నుంచి నీ కంట్రీ యొక్క దానికి వెళ్ళు, కంట్రీ దాని నుంచి బయట కంట్రీకి వెళ్ళు, డిఫరెన్స్ చూడు. సేమ్ డేటానే, ఫైనల్ గా ఏం చేస్తున్నావు, ఆడి ఇంట్లో పేర్లే నువ్వు చేస్తుంది ప్రాజెక్టు. ఇక్కడ అలౌడ్ కానీ అక్కడ నాట్ అలౌడ్. ఇక్కడ చేస్తున్నాను కదా అదే అని కాదు, ఇదే దాన్ని నువ్వు కోరిలేట్ చేసుకోగలగాలి నువ్వు చేసే ప్రాజెక్ట్ ని. అదే సైబర్ సెక్యూరిటీ. ఓకే అండి, అది అందుకనే నేను చెప్పండి, పర్లేదు చెప్పండి. చెప్పు, పర్లేదు అనిల్. అదే అండి, మీరు స్పెసిఫిక్ గా ఏమన్నా కోర్స్ లో ఒక టూల్ అట్లా ఏమన్నా టూల్స్ ఉన్నాయండి.
ఆ టూల్ ద్వారానే చెప్తాను. టూల్స్ మీకు స్ప్లంక్ కంపల్సరీ కావాలి. తర్వాత ఈ వనరబిలిటీస్ అన్ని డిటెక్ట్ చేస్తానికి ఎంఈడి డేటాబేసెస్, ఓపెన్ సివి అనేది ఒక టూల్ ఉండిద్ది, ఎన్మ్యాప్ అనేది ఒక టూల్ ఉండిద్ది, వైర్ షార్క్ అనేది ఒక టూల్ ఉండిద్ది, థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ కూడా టూల్స్ ఉంటాయి. దాన్ని ఎలా చేస్తామో అన్నది నేను చెబుతున్నాను కదా. ఆఫ్ దాంట్లో కొన్ని టూల్స్ కవర్ అవుతాయి. ఆఫ్ తర్వాత నాకు మోహన్ సిగ్నల్ ఇస్తాడు. ఈ కంపల్సరీగా రిమైనింగ్ టూల్స్ కూడా చెప్పేస్తానండి. సార్ మరి ప్రతిదీ ఎక్స్పీరియన్స్ తో నేర్చుకుంటాను. నేనే చెప్తున్నాను కదనండి, ఫెయిల్యూర్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయండి. నేను మీ ఫ్రాంక్ గా ఇప్పుడు మన వీడియో పెట్టంగానే ముందర ఏదన్నా ఇది అన్నప్పుడు ఏంటంటే మిస్ మ్యాచ్ కొన్నిసార్లు జరుగుతాయి. నేనే ఉండట్టుగా చెప్తున్నాను. దాంట్లో ఏముంది? ఇప్పుడు ఎటు మీరు విన్నారు కాబట్టి అంటే ఏంటంటే నేను మాట్లాడింది మీకు నచ్చింది కాబట్టి అండి. ఓకే, ముందర బ్యాచ్ లో నేను జస్ట్ అనవసరంగా మిస్ మ్యాచ్ జరిగిందండి. అంటే నేను ఇప్పుడు చెబుతున్నాను కదా, మన బ్యాచ్ లో మాత్రం ఆ డిస్కషన్ ఏమి చేయను. మోహన్ నాకు సిగ్నల్ ఇస్తాడు. సిగ్నల్ ఇవ్వగానే మిగతా టూల్స్ కూడా చెప్పేస్తా. ఆఫ్ ది టైంలో కొన్ని టూల్స్ చెబుతాను, రెస్ట్ ఆఫ్ ది టైంలో మిగతా టూల్స్ చెబుతాను. అది మాత్రం ఇదండి. అందుకే నేను డెమోలోనే మీకు క్లారిటీగా చెప్పేస్తున్నాను. హరికృష్ణ, కొంచెం నువ్వు ఆలోచించుకో దాన్ని బట్టి. శంకర్, నువ్వు 2005 పాస్డ్ అవుట్ అన్నావు, తర్వాత 10 years ఉందన్నావు. ఈ 10 years లో కానీ టీచింగ్ సైడ్ కానీ కొంత టీచింగ్ సైడ్ అన్మ్యూట్ చేస్తానికి ట్రై చేయి. అన్మ్యూట్ చేసి మాట్లాడు. నీ వాయిస్ చూడాలి కదా. 10 years బ్రేక్ ఉంది, ఎంఎస్సీ చేసావు, నువ్వు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నావు అనుకో, ఎనలిస్ట్ పనికొస్తావు అంటాను. నువ్వు రేపు మాత్రం కంపల్సరీగా ఇది రిజాల్వ్ చేసుకో. నేను మాట్లాడకుండా నేను ఏదో ఫాల్స్ కమిట్మెంట్ చెప్పనండి. ఏదో నువ్వు జాయిన్ అయిపో ఇదైపోద్దని కాదు. నువ్వు ముందర వాయిస్ లో బేస్ ఉండాలి. ఇప్పుడు అనిల్ ఉన్నాడు, తనకు కొంచెం క్లూ ఇచ్చా. నువ్వు ఊర్లో డేటా తీసుకుంటున్నావు, మండలంలో డేటా తీసుకుంటున్నావు, తను ఎక్కడో ప్రాజెక్ట్ చేస్తున్నాడు, తను చూశాడు ఎక్కడ సెక్యూరిటీ పెట్టలేదు కదా ఎవడైనా అని. ఇప్పుడు ఉంటావు విఆర్ఓనే ఎవడో ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, వాడు ఫింగర్ ప్రింట్ పెట్టాలి. కానీ వాడు ఏం చేస్తాడు, అందరికి ఇస్తాడు. 10 మందికి 20 మందికి ఇస్తారు. వాళ్ళందరూ ఆ డివైజ్ తీసుకెళ్తే ఆడు వెళ్ళి యాక్ట్ చేస్తారు. అది ఊర్లో నడుస్తుందండి. ఎగ్జాక్ట్ ఒకసారి పట్టుకున్నారంటే ఇంకేం ఉండదు. అది లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ, దాన్నే అంటాం. నేనైతే ఇంత ముందల డెమోలకి ఇది తేడా చేశానండి. మీకు శివ గాని, రాజు గాని, హరికృష్ణ గాని, శంకర్, అనిల్, మీకు ఇలాగే రేపు కూడా ఇది బాగానే ఉందంటే ఇదే చూపిస్తానండి. లేదంటే బాబు పీపీటీ ఓపెన్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ అంటే మళ్ళీ పీపీటీలు కూడా చూపిస్తానండి. నాకు ఏదైనా ఓకే. ఇంటరాక్టివ్ గా ఉంటేనే డెమోలో మంచిదని నాకు కూడా తెలుసుకున్నాను. నేను ముందర మీ ప్రొఫైల్ నేను అర్థం చేసుకోగలగాలి, మీరు నన్ను అర్థం చేసుకోగలగాలి. మనం ఒక 45 days 50 days ట్రావెల్ అయితే మీరు అనుకున్న రీచ్ సబ్జెక్ట్ మీరు గెయిన్ చేయగలరా లేదా అని. ఇంకొకటి సార్, అట్లా ఇప్పుడు మాట్లాడచ్చా అండి? అనిల్ మాట్లాడు, పర్లేదు. నేను దాదాపు వచ్చేసి మోర్ దాన్ ఒక 16 ప్రాజెక్ట్ చేశానండి. ఓకే, నాకు వచ్చేసి టు బి హానెస్ట్ క్లోజ్ టు నాకు వచ్చేసి 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, నేను ప్రజెంట్ అయితే కన్నా మేనేజ్మెంట్ లో ఉండా. నేను ప్రాజెక్ట్ నేను ఎండ్ టు ఎండ్ అన్ని ఇన్వాల్వ్ అయ్యాయండి. సపరేట్ గా నేను వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనేది రిక్వైర్మెంట్స్ అనేది చూడలేదండి. ఎందుకంటే కన్నా పెన్ టెస్టర్స్ వచ్చేసి సపరేట్ గా ఉండారు, తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టర్స్ వచ్చేసి సపరేట్ ఉండారు. సో ఇది జనరల్ గా వచ్చేసి కొత్తగా ఏమన్నా ఇంప్లిమెంట్ అవుతుందా ఏదైనా ప్రాజెక్ట్స్? నేను చెబుతాను వినండి. ఇప్పుడు ఒకటి చెబుతాను. నేను నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మీరు 18 ప్రాజెక్ట్ లో ఉన్నాను అన్నారు కదా, 18 years నుంచి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే హార్డ్వేర్ కాంబినేషన్ లో పనిచేశారా? అన్ని మీకు జీవైపు కాంబినేషన్ లా? నేను హార్డ్వేర్ కూడా చేశానండి. ఓకే, నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హార్డ్వేర్ లోకి ఫ్లాష్ చేసేటప్పుడు సిగ్నేచర్ వెరిఫై చేయకుండా ఫ్లాష్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు అది కష్టమే అండి, 1000%. ఇప్పుడు సిగ్నేచర్ వెరిఫై చేసి ఫ్లాష్ చేస్తున్నారా, సిగ్నేచర్ వెరిఫై చేయకుండా ఫ్లాష్ చేస్తున్నారా? వెరిఫై చేసేయండి. వెరిఫై చేసేది అంటే ఏంది? సైబర్ సెక్యూరిటీ ఉంటేనేగా నువ్వు చేస్తున్నావు. అంతే,
కరెక్టే అండి. మరి నువ్వు చూడలేదు అన్నావు, నువ్వే చెబుతున్నావు అవునని అని. అంటే ఏంది, నేనేం చెప్పాను మీకు, ఇప్పుడు మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ అయ్యేది సైబర్ సెక్యూరిటీ అని కొంతమందికి తెలియదు. అదేముంది, నా లాగిన్ డీటెయిల్స్ ఇస్తున్నా, నా పాస్వర్డ్ ఇస్తున్నా, అది కూడా ఒక సైబర్ సెక్యూరిటీ. ఆ తర్వాత లాగిన్ తర్వాత నెట్ బ్యాంకింగ్ కి నీ యూజర్ నేమ్ ఇచ్చావు, పాస్వర్డ్ ఇచ్చావు. ఆ తర్వాత ఏం చేస్తున్నావు, మళ్ళా పాస్వర్డ్ నెట్ బ్యాంకింగ్ కి నీ యూజర్ నేమ్ ఇచ్చావు, పాస్వర్డ్ ఇచ్చావు. తర్వాత నీకేం వస్తుంది, ఏమొస్తుంది? లాగిన్ అయిపోతుందా, ఓటీపీ వస్తుందా? కరెక్టే అండి. ఇదంతా కరెక్టే. అంటే ప్రాజెక్ట్ నేను చెప్పేది ఏంటంటే సపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ ప్లస్ వచ్చేసి సిస్టమ్ అనలిస్ట్ మాత్రమే వచ్చేసి రిక్వైర్మెంట్స్ జనరల్ గా వచ్చేసి ఆ యూస్ కేసెస్ వైర్ ఫ్రేమ్ వచ్చేసి అదే డిజైన్ చేసుకుంటున్నారు, కానీ సపరేట్ గా సైబర్ సెక్యూరిటీ అన్నట్లు రిక్వైర్మెంట్స్ అట్లా ఏం లేవు. ఓన్లీ సిస్టమ్ అనలిస్ట్ మాత్రమే చేసుకుంటున్నారు. ఎనలిస్ట్ ఉంటాడండి, ఎనలిస్టే కావాలి. ఎందుకనంటే ఎనలిస్ట్ ఇప్పుడు కావాలంటే మీరు ఈ 18 years లో మీరు 18 years లో ఒకే కంపెనీలో చేశారా, 5-6 కంపెనీల్లో చేశారా? నేను కొద్దిగా ఎక్కువ చేశానండి. ఇప్పుడు మీరు చేసిన కంపెనీ లిస్ట్ పెట్టుకొని, ఇప్పుడు మీరు నౌకరీ, మానిస్టర్, లింక్డ్ఇన్, ఓకే, ఈ 3 టైం జాబ్స్, ఈ 4 వెళ్ళి మీరు చేసిన ప్రతి కంపెనీలో సెక్యూరిటీ ఎనలిస్ట్ అనేవాడు ఉండడో లేదో ఎస్ఆర్ నో అని రేపు రండి, నేను మీ ముందలే మీకు ప్రూవ్ చేసి చూపిస్తాడు చేస్తున్నాడా లేదా అని. ఆ ప్రాజెక్టులు ఏ కంట్రీలో చేస్తున్నాడు అని. ఆడు కానీ వెళ్ళేసి ఎక్కడో రూరల్ ఏరియాలో ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ తీసుకొని 10 మందికి కూల్ పని చేపించే ప్రాజెక్ట్ ఏదో చిన్నది పెట్టి అటెండెన్స్ సిస్టమ్ చేస్తున్నాడు అనుకో, అక్కడ ఏమన్నా అప్గ్రేడ్ అవ్వలేదు. కానీ ఆ ప్రాజెక్టులు కానీ మనకి క్లయింట్స్ ఉండారు యుఎస్ లో, యూరోప్ లో, చైనాలో, లేకపోతే సింగపూర్ లో, లేకపోతే బయట కంట్రీస్ లో. అంటే సైబర్ సెక్యూరిటీ లేకుండా నడిచే టైం కానే కాదు అసలుకి. నీ డేటాని బయటికి నువ్వు మూవ్ చేయాలంటే కూడా, ఈవెన్ దో షేర్ పాయింట్ లో పెట్టాలంటే కూడా కాన్ఫిడెన్షియల్ ఫోల్డర్ లేకుండా షేర్ పాయింటే ఉండదు. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో. కంపల్సరీగా నువ్వు చూపించాలి సైబర్ సెక్యూరిటీ ఫోల్డర్, సైబర్ సెక్యూరిటీ డీటెయిల్స్ ఏ ఫోల్డర్ లో పెడుతున్నావు, అది లిమిటెడ్ పీపుల్ మాత్రమే యాక్సెస్ ఉండాలి. మళ్ళీ ఆ ఫోల్డర్ షేర్ పాయింట్ క్రియేట్ చేసి సైబర్ సెక్యూరిటీ వాడికి సపరేట్ గా కాన్ఫిడెన్షియల్ ఫోల్డర్ అని పెట్టేసి దాన్ని లాక్ చేస్తారు. లేకపోతే ఆడిటింగ్ పాస్ అవుతుంది, జిఆర్సీ ఆడిటింగ్ నీ కంపెనీ. అనిల్, నేను చదువుతుంది అదే. నీకు ఇప్పుడు డైరెక్ట్ గా నువ్వు చూడలేకపోవచ్చు, ఎందుకంటే టెస్టింగ్ సైడ్ ఉండవు కాబట్టి. ఇంకోటి అన్న, వాడేందో స్టఫ్ చదువుతాడు అన్న, అది నేను క్లిక్ చేస్తా, అది సెక్యూరిటీ అని నాకు తెలియకపోవచ్చు అనొచ్చు. కానీ ఈ ప్రాపర్టీస్ నువ్వు చెక్ చేయగలగాలి. అది నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ పెన్ టెస్టింగ్ టీమ్ సపరేట్ గా ఉంటే వాళ్ళ చేత చేయించుకుంటున్నాడేమో. కానీ అన్ని యూనిట్ లెవెల్లో టెస్ట్ చేయాలి, ఇంటిగ్రేషన్ లెవెల్లో టెస్ట్ చేయాలి, సిస్టమ్ టెస్ట్ చేయాలి, సాఫ్ట్వేర్ టెస్ట్ చేయాలి, పెన్ టెస్ట్ చేయాలి, తర్వాత ఫజింగ్ కూడా చేయాలి. నేను అన్ని రోల్స్ చెప్పలేనని కాదండి. సైబర్ సెక్యూరిటీలో ఎనలిస్ట్ మొదలు పెట్టుకొని ఆడిటింగ్ వరకు అన్ని రోల్స్ ప్లే చేశాను నేను. ప్యూర్ వ్యాలిడేషన్స్ అంటే ప్యూర్ వ్యాలిడేషన్ సైడ్ కంప్లీట్ గా లేను, కానీ వ్యాలిడేషన్ పెన్ టెస్టింగ్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ రాసిస్తాము, ఎలా చేయించుకోవాలి ప్రోడక్ట్ కి, గ్రే బాక్స్ కానీ, వైట్ బాక్స్ కానీ, బ్లాక్ బాక్స్ కానీ ఎంత ఎఫెక్టివ్ గా చేయించుకోవాలో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యాను. అది కాకపోతే ఏంటంటే నువ్వు దాంట్లోనే ఇదవ్వగలగాలి, అది నేను చెబుతుంది అనిల్. లేదు మాస్టర్, నాకు ఆల్రెడీ 80 lakhs 90 lakhs ఉంది, 18 years, 18x4, 18x3, లేకపోతే 18x3.54 ఉన్నాను అనుకో, ఇంకా 40+ ఇది ఈ వయసులో నేను రిస్క్ చేయాలా అన్నావు అంటే ఏంటంటే దానికి కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యిద్ది అంటాను. ఇప్పుడు నువ్వు కావాలంటే జల్లిదేశ పట్టు సైబర్ సెక్యూరిటీ ఉండవాడు, ఆడంతరికి ఆడు పోతున్నాడా, ఒక 10 మంది ఉందా టీంలో, సైబర్ సెక్యూరిటీ ఆడు ఒకడుంటే ఒకడిని తీసేయాలంటే సైబర్ సెక్యూరిటీ అని టార్గెట్ చేస్తున్నాడా, నాన్ సైబర్ సెక్యూరిటీ అని టార్గెట్ చేస్తున్నాడా, జల్లు డేస్ పట్టుకోండి ఈ సర్కిల్లో వాళ్ళే చెబుతారు. చాలా ఇంపార్టెంట్, వైటల్ ఇంపార్టెంట్ అని నేను చెప్పనండి. ఇంపార్టెంట్ ఏముంది, 10 మంది వాడు తెచ్చుకొని 40 రోజులు కష్టపడితే నేనే తయారు చేస్తా, 10 మందిని తయారు చేయాలి, అది కాదు. సైబర్ సెక్యూరిటీ వాడిని తీసేసిన ఆడు బయట అలాంటి మళ్ళీ తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఉండాలి కంటే ఆడు ఎక్కువ ఇవ్వాలి. అది కూడా ఇంకో లాజిక్ అండి, ఎవడికి ఎవడు ఎక్కువ కాదు తక్కువ కాదండి, ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏంది, మళ్ళీ ఆ రోజులకి అలాంటి తీసుకురావాలంటే ఇంకెక్కువ పే చేయాలాడు. కానీ సపరేట్ గా డిపార్ట్మెంట్ అనేది చూడలేదు సార్ ఇది ప్రాజెక్ట్ లో. అంటే ఇప్పుడు కంపెనీ వేరీ అవుతుందండి, ఏ కంపెనీలో చేసావో తెలియదు. కానీ కావాలంటే ఇప్పుడు టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఎసెన్సర్ కానీ,
క్వాల్కామ్ కానీ, ఎన్విడియా కానీ, ఎంబెడెడ్ ప్రాజెక్టులు కూడా చేశాను అంటున్నావు కదా. ఎంబెడెడ్ ప్రాజెక్టులు చేసావంటే ఎవరు కంట్రోలర్స్ వాడారు? ఇన్ఫినియన్ వాడారా, శాంసంగ్ వాడారా, ఎస్టీ మైక్రో వాడారా, ఎవరు వాడారు? ఫిలిప్స్ అది ఏమన్నా వాడారా, లేకపోతే ఇంకా ఎస్టీ కోరస్ వాడి ఏమన్నా వాడారా? ఈ ఫ్యామిలీ సిప్చెట్ ఎవరు వాడారు? ఆ దాంట్లో సైబర్ సెక్యూరిటీ టీమ్స్ ఉన్నాయా లేవా? లేదు, నేను ఏ కంపెనీల్లో చేసావో చూడు, ఆ కంపెనీ ప్రోడక్టే చూడు, ఏమేమి ప్రోడక్ట్లు చేసావు లిస్ట్ చేసుకురా. దాంట్లో నీకు నేను చెబుతాను ఎక్కడెక్కడ వాడాలి నువ్వు అని. ఎందుకంటే సెక్యూర్ బూట్, సెక్యూర్ ఫ్లాషింగ్ చేయాలి. సెక్యూర్ బూట్ కంపల్సరీగా చెక్ చేయాలి. నీవు డేటా రీడ్ చేసేటప్పుడు, రైట్ చేసేటప్పుడు సెక్యూరిటీ కంపల్సరీగా చెక్ చేయాలి. సెక్యూర్ లాగిన్ కంపల్సరీగా చెక్ చేయాలి. బయట ప్రపంచంతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు సెక్యూర్ మెసేజింగ్ కంపల్సరీగా చేయాలి. ఫైర్ వాల్స్ అనేది కంపల్సరీగా చేయాలి ఇంటర్నెట్ వాడుతుంటే నువ్వు. అలాగా అంటే చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా చెప్పేవాడు ఎవడు? ఎనలిస్టే చెప్తాడండి. ఇవన్నీ లేకపోతే నాయన ఏదో ఒక అటాక్ జరిగిద్ది అని. సో మనం ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి మనం ఏ ఏరియాలో మనము ప్రొఫిషియెంట్ గా నీకు ఒకటే చెప్తున్నాను, నీ ఎక్స్పీరియన్స్ ని బట్టి నువ్వు మార్చుకునే విధానం వేరుగా ఉండేది. నేను మాత్రం ఎనలిస్టే టార్గెట్ చేస్తున్నానని చెప్పా. శివాకి అదే చెప్పా, రాజుకి అదే చెప్పా, హరికృష్ణకి అదే చెప్పా, శంకర్కి కూడా అదే చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే శంకర్కి నేను కాన్ఫిడెన్స్ ఎందుకు ఇవ్వనంటే 10 years గ్యాప్ ఉంది. తన వాయిస్ ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నావు. నీకు నేను ఎనలిస్ట్ నేర్పించుకున్నాను అనుకో, ఎనలిస్ట్ లో నీకు ఏమేమి తెలుస్తాయి? ఎసెట్ అంటే ఏందో తెలుస్తుంది, ఎసెట్ తెలుస్తుంది, ఎసెట్కి ఏం ప్రాపర్టీస్ పెట్టాలో తెలుస్తుంది. ఎసెట్ ప్రాపర్టీ పెట్టిన తర్వాత ఆ ప్రాపర్టీని అటాక్ చేయకుండా ఉండాలంటే ఎలాంటి కంట్రోల్స్ ఇవ్వాలో తెలుస్తుంది. అటాక్ చేయాలి అంటే నీకు దగ్గర ఆల్రెడీ ట్రిక్స్ తెలుసు. నీకు 18 years లో ఎలాంటి నీ దగ్గర ట్రిక్స్ ఉండయని నేను అంటాను. కోడ్ ఫ్లాష్ మ్యానిపులేట్ చేసేయని. కోడ్ ఫ్లాష్ మ్యానిపులేట్ నేను ఆఫ్లైన్ అయినా చేయగలను, లేదా నా దగ్గర టూల్ ఉంది, టూల్లోకి వెళ్ళైనా సరే నేను ఆ పర్టికులర్ కంట్రోల్ ఫ్యామిలీ తెచ్చుకొని ఫ్లాష్ దాంట్లో పెట్టేసి ఇచ్చేసేస్తాను, మోడిఫై చేసేస్తాను. లేదా నాకు డెవలపర్లో ఆడు ఎక్కడ కంపైల్ చేస్తాడో తెలుసు, నేనే ఆడి సోర్స్ కోడ్ అంతా డౌన్లోడ్ చేసి కంపైల్ చేసి మోడిఫైడ్ సోర్స్ కోడ్ మోడిఫై అయిన దాన్ని చూసి నేనే ఇచ్చేస్తాను. నాకు నీకు మెమరీల గురించి బాగా తెలుసు, ఎంబెడెడ్ లో ఉండవు కాబట్టి. ర్యామ్ అంటే తెలుసు, రోమ్ అంటే తెలుసు, ఎన్విఎం అంటే తెలుసు. నీకు అట్లాగే కీస్ సర్టిఫికేట్ ని స్పాయిల్ చేస్తాం కూడా తెలుసు అన్నావు అనుకో, ఎలాగైనా వాడుకుంటావు. నేను మాత్రం నేను చెబుతాను కోర్సు ఎనలిస్ట్ కోర్స్ అని చెబుతాను నీకు. ఆ తర్వాత నీ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని నువ్వు మల్టిపుల్ గా వాడుకోవచ్చు దాన్ని. ఓకే సార్, థ్యాంక్స్ సార్. అది నీవు కావాలంటే లిస్ట్ చేసుకో. నేను చెబుతున్నాను కదా, ఏమేమి 18 years లో ఏమేమి ప్రోడక్ట్ చేసావు, నీకు ఎందుకు వచ్చింది ఆ డౌట్. మరి ఇంత ఓపెన్ గా వాడకూడదు కదా. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మన దగ్గర ఒక ప్రోడక్ట్ తయారు చేసాము. ఈ ప్రోడక్ట్ ఏ నెట్వర్క్ తోనూ లేదు అంటే జేటాక్ బోర్డు క్లోజ్ చేసావు, స్విచ్చెస్ ఏమీ లేవు కనెక్ట్ అవడానికి, ఎస్పీఐ కమ్యూనికేషన్ లేదు, ఒక క్లోజ్డ్ లో ఉంది అది. ఆ ప్రోడక్ట్ ఎక్కడ వాడుతున్నావు? వెళ్ళి ఒక ఊర్లోనో ఒక ఇంట్లోనో ఎవరికో అమ్మావు. దానికి సెక్యూరిటీ పెట్టలేదంటే వ్యాలిడ్ రీజన్ అవ్వచ్చు. అవి లిస్ట్ చేయి, చూద్దాం, మాట్లాడదాం. రేపు టైం ఉంటే నీకు కంపల్సరీగా మాట్లాడతాను. నేను చెబుతున్నాను కదా, సబ్జెక్ట్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను, ముందులే చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను స్ట్రిక్ట్ గా నేను టైమ్ లైన్స్ కానీ డిస్కషన్స్ కానీ సబ్జెక్ట్ పరంగా మీకు ఎవరికైనా సరే మనం డెమోలో మాట్లాడుకున్నాం కదా సార్, మరి మీరు సబ్జెక్ట్ పరంగా కాంప్రమైజ్ అవుతున్నారు అనడానికి నాది. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మాత్రం మోహన్ ఎప్పుడన్నా నాకు సిగ్నల్ ఇచ్చాడనుకో, అప్పుడు నేను అది ఫాలో అవ్వాల్సిందే. అది ముందలే చెప్పేస్తున్నా మీకు. అది ఇంకా మోహన్ రేపు కలుద్దామా? ఇంకేమైనా ఉన్నాయా? శంకర్ గాని, శివ గాని, హరికృష్ణ, రాజు. శంకర్ వాయిస్ చిన్న డౌట్. చెప్పు. ఇందులో ఏమన్నా కోడింగ్ అనేది ఉంటుందా? ఏదన్నా ఇక్కడ ఎనలిస్ట్ అనేవాడికి కొంచెం కోడింగ్ తో సంబంధం ఉండదండి. ఎనలిస్ట్ అనేవాడికి కోడింగ్ తో డెడికేటెడ్ గా కోడే కావాలి అనేది ఎనలిస్ట్ దగ్గర నుంచి ఎంచుకోరు, డెవలపర్ దగ్గర నుంచి ఎంచుకుంటారు. టెస్టర్స్ దగ్గర నుంచి పైథాన్ కానీ పెర్ల్ కానీ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఎనలిస్ట్ దగ్గర నుంచి మాత్రం ప్రాపర్టీస్ బాగా తెలిసి ఉండాలి, అటాక్స్ గురించి బాగా తెలిసి ఉండాలని మాత్రం కోరుకుంటారు. అవి కంపల్సరీగా మీకు నేర్పిస్తాను. అది ఓకే. మనకి కంప్లీట్ గా రియల్ టైం చెప్పేస్తారు కదండి, మరి లైక్ సబ్జెక్ట్ కాకుండా మనకి రియల్ టైం అంటే ఇప్పుడు మనం 5 ఉన్నాం అనుకోండి, నా 18 years లో నేను 100 ప్రాజెక్టులు చేశా, తనేమన్నాడు 20 ప్రాజెక్టులు చేశాడు.
మనం మాట్లాడే విధానంలోనే మీ చేత ఆన్సర్లు చెప్పిస్తానండి. ఓకే. అది ఇప్పుడు నీ చేత కూడా ఆ ప్రాపర్టీస్ అన్ని నీ చేత కూడా మాట్లాడిస్తాను. ప్రతి ఒక్కరితోనే ఇంటరాక్టివ్ గానే ఉండిద్దండి, అదేం లేదు. కావాలంటే డెమో క్లాసులతో పాటు లైవ్ క్లాసులు 1 or 2 కూడా పెట్టారు, అవి కూడా చూసుకోండి. ప్రతి ఒక్కరితో టైం స్పెండ్ చేసి ప్రతి ఒక్కరి చేత వాయిస్ మాట్లాడిచ్చే క్లాస్ క్లోజ్ చేస్తానండి. షైగా ఉంటానంటే నేను ఒప్పుకోను. అందుకే శంకర్కి కూడా ఈ రోజే చెబుతున్నాను, రేపు మళ్ళీ మైక్ పని చేయట్లేదు అనుకు. ఎందుకంటే తనకు కూడా నేను ఇప్పుడు గ్యాప్ ఉంటే ఉండొచ్చు, ఎంత గ్యాప్ అయినా ఫిల్ చేస్తానికి మోహన్ హెల్ప్ చేయొచ్చు, కానీ తన వాయిస్ వినాలి కదా మనం. తను కమాండింగ్ గా మాట్లాడుకొని నేను హ్యాండిల్ చేసుకోగలను అంటే నేను డేర్ చేయగలను. అందుకే శంకర్ రేపు కొంచెం ఆ సెటప్ ముందలే కొంచెం లాగిన్ అయ్యి అది చెక్ చేసుకో. రేపు నీకు స్టార్టింగ్ వీటితోనే స్పెండ్ చేస్తా కొంత టైం. ఓకే అండి, మోహన్ క్లోజ్ చేద్దామా? మనకి కోడింగ్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుందండి అనలిస్ట్ కి? ఎనలిస్ట్ కి కోడ్కి సంబంధం ఉండదండి, ఎనలిస్ట్ కి. కాకపోతే ఏంటంటే అండి, ఇప్పుడు ఏం చెప్పాను, డిటెక్ట్ అయిన తర్వాత ఏ కాంపోనెంట్ వెరిఫై అయింది నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటే అక్కడ నువ్వు ఇన్వాల్వ్ అయ్యి రీసెర్చ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ నీకు సపోర్ట్ రోల్ ఉండిద్ది అనమాట. డెవలపర్ గానీ ఆర్కిటెక్ట్ గానీ ఉంటాడు, నువ్వు పాస్ చేయొచ్చు లేదా ఓనర్షిప్ తీసుకోవచ్చు. అది నీ దాన్ని బట్టి డిసైడ్ అయ్యి ఉండిద్దండి. ఓకేనా? దీంట్లో ఎస్ఓసి అండ్ సెమ్ అనేది ఉంటుంది, అది దేనికి సంబంధించిందండి? ఈ అనలిస్ట్ లోనే వస్తాయండి ఆ టూల్స్ అన్ని వాడే విధానాన్ని. దాన్ని సిమ్మన్ తో పిలుస్తారు, ఎస్ఓసితో పిలుస్తారు, జిఆర్సి అనలిస్ట్ అంటారు, ఫోర్స్నిక్ అనలిస్ట్ అంటారు, నార్మల్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అంటారు. రేపు చూపిస్తానండి ఈ ఒక్క అనలిస్ట్ రోల్కే ఎన్ని పేర్లు ఉంటాయని. ఓకే అండి, అది సరేనా? ఓకే ఎన్ని గంటల క్లాస్? సేమ్ టైం రేపు సేమ్ 7:30కే మాట్లాడదాం. రేపు 7:30. సరే అండి, అయితే రేపు కలుద్దాం అందరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం.